మన ధ్యాన నిమిత్తమై తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. కాగా మీరు ఎలాగూ నడుచుకొని దేవుణ్ణి సంతోషపరచవలెనో మా వలన నేర్చుకొనిన ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఆమేన్, హల్లెలూయా. రైట్, జాగ్రత్తగా ఈ మాటలు గమనించండి. పరిశుద్ధ గ్రంథంలో తెస్సలోనికైలకు రాసిన ఈ పత్రికను అపోస్తలుడైన పౌలు గారు రచించారు. క్రీస్తు శకం 51వ సంవత్సరంలో ఈ పత్రికను రచించడం జరిగింది. అంతేకాదు పౌలయ్య గారు ఈ తెస్సలోనికయ అనే పట్టణానికి ఒకసారి వెళ్ళారు. ఎప్పుడు వెళ్ళారు? పౌలు గారు మొత్తం 3 మిషనరీ ప్రయాణాలు చేశారు. ఈ 3 మిషనరీ ప్రయాణంలో 2వ మిషనరీ ప్రయాణంలో పౌలయ్య గారు ఈ తెస్సలోనికయ అనే పట్టణానికి వెళ్ళడం, అక్కడ 3 విశ్రాంతి దినాలు వారికి వాక్యం ప్రకటించడం, తద్వారా యూదులు, కొంతమంది అన్యులు, ఇలా అనేకులు రక్షించబడుట చేత అలా సంఘం ఆ పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తెస్సలోనికయ అనే పట్టణం ఆవిర్భావం అలా జరిగింది. అయితే తెస్సలోనికయ అనే పట్టణస్థులు పౌలయ్య గారి వాక్యం విని చాలా విషయాలు నేర్చుకున్నారు. వాక్యం వింటూ ఉన్నప్పుడు వాళ్ళకి చాలా అనుమానాలు కూడా వచ్చినాయి. ఆ అనుమానాలన్నీ కూడా తీర్చడానికే పౌలయ్య గారు ఈ పత్రికలు రాయడం జరిగింది. అలాగే ఈ పత్రికను రాస్తూ పౌలయ్య గారు వారితో మాట్లాడుతూ మనం చదివిన 4వ అధ్యాయం 2వ వచనం దగ్గరికి వచ్చేసరికి తెస్సలోనికయ సంఘంతో మాట్లాడుతూ పౌలు గారు అంటున్నాడు, తెస్సలోనికయ సంఘస్థులారా, మీరు దేవుని మందిరానికి వచ్చారు, దేవుని మాటలు విన్నారు. అయితే మందిరానికి వచ్చిన మీరు, దేవుని మాటలు విన్న మీరు దేవుణ్ణి ఎలా సంతోషపరచాలో మా వలన నేర్చుకున్నారు అని చెప్తా ఉన్నాడు. చెప్పండి, తెస్సలోనికయ సంఘస్థులు పౌలు గారి ద్వారా ఏమి నేర్చుకున్నారంట? దేవుణ్ణి ఎలా సంతోషపరచాలో నేర్చుకున్నారు. ఇప్పుడు న్యూ యెరూషలేం చర్చికి ఈరోజు ఆరాధనకి మీరందరూ కూడా వచ్చారు. ఇప్పుడు మీరు మనమంతా కూడా ఏమి నేర్చుకోవాలి? బాబా, కొంతమంది పూర్తి చేశారు, వాళ్ళని బట్టి నిజంగా సంతోషిస్తున్నాను. కొంతమంది మాట్లాడలా, మిమ్మల్ని బట్టి అయితే నేను ఆనందించట్లే. హల్లెలూయా చెప్తాం గట్టిగా, హల్లెలూయా. పౌలయ్య గారి ద్వారా తెస్సలోనికయలో ఉన్న సంఘస్థులందరూ కూడా దేవుణ్ణి ఎలా సంతోషపరచాలో నేర్చుకున్నారు. ఆయన సంఘానికి, ఆయన మందిరానికి వచ్చిన మనం కూడా దేవుణ్ణి ఎలా సంతోషపరచాలో నేర్చుకోవాలి. అట్టి కృప నిశ్చయంగా దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. సహజంగా మనుషులుగా లోకంలో ఉన్న ప్రతి మనిషి కూడా ఏమేమైనా ఆలోచిస్తారు? తన వారిని, తన ఇంటి వారందరిని కూడా సంతోషపెట్టాలని సహజంగా మనిషి తాపన పడతా ఉంటాడు. తపన పడాలి కూడా. ఎందుకంటే ఒక భార్య భర్తను ఏం చేస్తే సంతోషిస్తాడు, ఎలా బ్రతికితే సంతోషిస్తాడు అని భార్య ఆలోచిస్తుంది. ఒక భర్త నేనేం తీసుకొస్తే, నేను ఎలా ఉంటే నా భార్య సంతోషిస్తుందని భర్త ఆలోచిస్తాడు. సహజంగా తర్వాత తల్లిదండ్రులుగా వీరికి పిల్లలు ఉంటారు. పిల్లల దగ్గరికి వచ్చేసరికి నా పిల్లలకు ఏం తీసుకెళ్తే, నా పిల్లలకు ఏం కొనిస్తే, నా పిల్లలకు నేను ఏం చేస్తే నా పిల్లలు సంతోషిస్తారు, నాకంటూ ఉన్న ప్రపంచం నా పిల్లలే, వారికంటూ నేను ఏం చేయాలి అని తల్లిదండ్రులు పిల్లల కొరకు ఆలోచిస్తూ ఉంటారు. ఇలా ప్రతి ఒక్కరు కూడా భార్య భర్తను, భర్త భార్య, తల్లిదండ్రులు పిల్లలు, ఇలా ఒకరిని ఒకరు సంతోషపెట్టాలని ఆశపడతారు. ఇది మంచిదంటారా కాదంటారా? ఖచ్చితంగా మంచిదే. ఎందుకంటే మనకంటూ ఉన్నది ఒకే జీవితం. ఈ ఒక్క జీవితంలోనే మనం ఏది చేయాలనుకున్నా ఈ ఒక్క జీవితం కూడా ఎప్పుడు ఊడిపోయిద్దో, ఎప్పుడు ఈ జీవితం ముగించబడతామో ఎవరికి కూడా తెలీదు. ఉన్న ఈ జీవితంలోనే సంతోషపెట్టడం నేర్చుకోవాలి. కొంతమంది ఉంటారు భర్తను బాధ పెడతా ఉంటారు, కొంతమంది ఉంటారు భార్యను ఏడిపిస్తూ ఉంటారు, కొంతమంది ఉంటారు పిల్లల్ని, కడుపున పుట్టిన పిల్లల్ని ఏడిపిస్తూ ఉంటారు, కొంతమంది స్నేహితుల్ని, కొంతమంది ఇరుగు పొరుగు వారిని, కొంతమంది బంధువుల్ని, అందరినీ ఏడిపిస్తూ ఉంటారు. కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, అందరిని ఏడిపిస్తూ ఉంటారు. నేను అంటాను, ఇది సరి అయిన బ్రతుకు కాదు. అసలు అలాంటి వాళ్ళు ఉన్నా ఒకటే, పూర్తి చేయాలి మీరు కూడా. హల్లెలూయా. ఎందుకంటే దేవుని నమ్ముకున్న బిడలమైన మనమంతా కూడా సంతోష పెట్టేవారిగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో బాప్తిస్మిచ్చు యోహాను అనే భక్తుడు ఉన్నాడు. ఆయన గురించి వాక్యం ఏం చెప్తుందో తెలుసా? అతడు పుట్టినందుకు అనేకులు సంతోషిస్తారు అని రాయబడి ఉంది. అంటే బాప్తిస్మిచ్చు యోహాను పుట్టుక అనేకులకు సంతోషాన్ని తీసుకొచ్చింది. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కూడా సూటిగా అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నిన్ను బట్టి నీ కుటుంబం సంతోషించగలుగుతుందా?
నిన్ను బట్టి మీ పిల్లలు తల్లిదండ్రులుగా మిమ్మల్ని బట్టి మీ అమ్మ నాన్న సంతోషించగలుగుతా ఉన్నారా? మీ అమ్మ నాన్న ఆనందించగలుగుతా ఉన్నారా? దేవుడు మాకు మంచి కూతురునిచ్చాడు, మేము ఏది చెప్తే ఆ మాట చాలా చక్కగా వింటది అని మిమ్మల్ని బట్టి మీ అమ్మ సంతోషించగలుగుతా ఉందా? అలాగే పిల్లలు కూడా, కుమారులు కూడా మిమ్మల్ని బట్టి మీ నాన్న దేవుడు మాకు మంచి కొడుకునిచ్చాడు, మాట వినే కొడుకునిచ్చాడు, మేము ఏది చెప్తే అది చక్కగా చేస్తాడు అని నిన్ను చూసి మీ నాన్న సంతోషించగలుగుతా ఉన్నాడా? అలాగే భార్య భర్తల విషయంలో కూడా మిమ్మల్ని చూసి మీ భార్య చెప్పగలరా ఈ మాట? అయ్యా, నాకు మంచి గుణవంతుడైన భర్తను దేవుడిచ్చాడు, చాలా అర్థం చేసుకోగలిగిన మంచి మనసున్న భర్తను దేవుడిచ్చాడు, ఇదిగో ఎంత అద్భుతమైన భర్తనిచ్చాడో దేవా నీకు స్తోత్రం, ఏమిచ్చి నీ రుణం తీర్చగలనయ్యని మీ భార్య మిమ్మల్ని చూసి సంతోషంగా ఈ మాట చెప్పగలదా? సేమ్ అదే విధంగా మీ భర్త మిమ్మల్ని చూసి గుణవంతురాలయ్యా, ప్రార్థనాపరురాలు, భక్తిపరురాలు, ఆత్మీయురాలు, వాక్యంలో గుణవంతురాలు తన ఇల్లు కట్టుకునేదని వాక్యం చెప్తా ఉంది. ఈరోజు మా కుటుంబం ఇలా కట్టబడుతుందంటే కారణం, మా పిల్లల భవిష్యత్తు ఎంతో అద్భుతంగా ఉన్నాయంటే కారణం నా భార్య అని ధైర్యంగా నిన్ను చూసి మీ భర్త సాక్ష్యం చెప్పగలడా? చాలా జాగ్రత్తగా ఈ మాటలు గమనించండి. మీరు ఈరోజు ఏ సంఘానికైతే వస్తా ఉన్నారో ఆ సంఘ యొక్క కాపరి, దైవజనుడు, దైవజనరాలు, దేవుడు మాకు మంచి విశ్వాసాలు ఇచ్చాడండి. ఒక్కసారి అనౌన్స్మెంట్ చేయగానే పేర్లు చెప్పించుకుని మరి చక్కగా ప్రార్థనకు వచ్చారండి, చక్కగా మాట విన్నారండి. ఎంత భక్తి పరులనో, ఎంత ప్రార్థనా పరులనో, ఎంత మాట వినేవారిని, ఎంత అనుకోగలిగిన వారిని దేవుడు మా సంఘానికి ఇచ్చాడని దైవజనుడు, దైవజనరాలు నిన్ను చూసి ఆ సాక్ష్యం చెప్పగలరా? సంతోషంగా ఈ మాట పలకగలరా? తోటి విశ్వాసులు కూడా పలానా సంఘంలో, మా సంఘంలో పలానా ఆయన ఉన్నాడయ్యా, పలానా ఆముందయ్యా, అసలు వాళ్ళని చూసి నేర్చుకోవాలి, సంఘంలో ఎలా ఉండాలో, సంఘంలో ఎలా బ్రతకాలో వాళ్ళని చూసి అన్ని పాఠాలు నేర్చుకోవాలని నేను చూసి తోటి విశ్వాసులు చెప్పగలరా ఈ మాటలు? స్తోత్రం చెప్పండి గట్టిగా. అర్థమవుతుంది అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. అర్థమవుతుంది అనుకుంటున్నాను. మనల్ని బట్టి అనేకులు సంతోషించేలాగా ఉండాలి. ఎందుకు అనేకులు సంతోషించాలి? మనకంటూ ఉన్నది ఒక జీవితం. బయట వాళ్ళు అన్నట్టు మనకంటూ 7 జీవితాలు ఏమి లేవు. ఈ ఒక జీవితంలో కాకపోతే రెండో దాంట్లో చేయొచ్చులే, 2లో కాకపోతే 3లో చేయొచ్చులే అనే ఆప్షన్ మనకి లేదు. బైబిల్ ప్రకారంగా మానవుడికి ఉన్నది ఒక్క జీవితం. ఈ ఒక్క జీవితంలోనే మనం ఏదైనా చేయాలి. ఈ ఒక్క జీవితంలోనే మా అమ్మ నాన్న మంచిగా చూసుకోవాలి. ఒక్క జీవితంలోనే పిల్లల కొరకు మంచి భవిష్యత్తు లాగా వచ్చేలాగా వారి కొరకు ప్రార్థన చేయాలి. ఏదైనా ఈ జీవితంలోనే తల్లిదండ్రులుగా కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల గురించి ఏమని చెప్తారు తెలుసా? ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు కాలం చేసి ఈ జీవితాన్ని ముగించిన తర్వాత మా అమ్మ నాన్న ఉంటేనా నేను అలా చూసుకునేవాడిని, నేను ఇలా చూసుకునేదాన్ని, మా అమ్మ నాన్న ఉంటేనా నేను అలా చేసేదాన్ని, ఇలా చేసేదాన్ని, ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఏమండి, వాళ్ళు బతుకున్నప్పుడు కనీసం ముద్దన్నం కూడా వాళ్ళకి పెట్టరు, వాళ్ళ ఆరోగ్య క్షేమాలు తెలుసుకోరు, వాళ్ళు ఎలా ఉన్నారో పట్టించుకోరు, తిన్నారా లేదో చూడరు. వాళ్ళు బతుకున్నప్పుడు ఇవన్నీ చేయరు, కానీ వాళ్ళందరూ చనిపోయిన తర్వాత మా అమ్మ ఉంటేనా, మా నాన్న ఉంటేనా నేను అలా చేసేవాడిని, ఎలా చేసేవాడిని, ఎన్నో కాకమ్మ కబుర్లు చెప్తా ఉంటారు. జాగ్రత్తగా వినండి. ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి, మనకున్నది ఒక జీవితం. ఈ జీవితంలోనే మనం ఎవరినైనా సంతోష పెట్టాలన్నా, బాధ పెట్టాలన్నా, ఆనంద పెట్టాలన్నా, ఏడ్పించాలన్నా అన్నీ ఈ జీవితంలోనే ఏం చేయాలనుకుంటున్నారు? హల్లెలూయా. మనల్ని బట్టి అనేకులు సంతోషించేలాగా మనం జీవించాలి. నిశ్చయముగా దేవుడు మనకట్టి కృపను అనుగ్రహించునుగాక. ఎందుకంటే మనల్ని బట్టి ఎవరు ఏడ్చేలాగా ఉండకూడదండి. ఈ జీవితం యొక్క విలువ ఎలాంటిదో, ఈ జీవితం ఎలాంటిదో ఒక మాట చెప్తాను. ఒక భక్తుడు చెప్పాడు, మన జీవితం అంట నేల మీద ఒలికిపోయే నీటి వంటిదంట. చెప్పండి, ఎలాంటిదా మన జీవితం? నేల మీద ఒలికిపోయే నీటి వంటిది. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు గ్లాసులో నీళ్ళు ఉన్నాయండి, గ్లాసులో నీళ్ళు ఒక్కసారి కింద పోసిన తర్వాత ప్రపంచంలో ఏ శాస్త్రవేత్త అయినా, ఏ డాక్టర్ అయినా, మంచి డబ్బున్నవాడైనా, ఎవడైనా గ్లాసులో నుండి కింద పడిన నీళ్లను మరలా గ్లాసులోకి తీసుకురాగలడా? మీరు చేయగలరా? ఎవరైనా? ఆనంద్ కుమార్ గారు చేయగలరా? ఎవరని చేయలేం. ఎందుకంటే అది మనుషులుగా మనకు సాధ్యము కాదు. ఇదిగో మన జీవితం కూడా అదిగో అలాంటిదంట. ఈ ఒక్కసారి ఈ జీవితం ముగించిందంటే మళ్ళీ ఎంత కట్టుకున్నా ఈ జీవితంలోకి పొరపాటును కూడా మనము రాలేం. అందుకనే ఈ జీవితంలోనే మనం సంతోషంగా ఉండి అనేకులు సంతోషించేలా బ్రతకడం నేర్చుకోవాలి. మనం ఆనందంగా ఉండి అనేకులు ఆనందించేలా మనం బ్రతకడం నేర్చుకోవాలి. ఇది క్రైస్తవుని లక్షణం. ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవాల్సిన పాఠం. క్రైస్తవుడు అంటే ఇలా ఉంటాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో యెహోరాము అనే ఒక రాజు గారు ఉన్నాడు. చెప్పండి ఒకసారి, ఆయన పేరేం పేరు?
యెహోరాము, ఆయన గురించి వాక్యం చెప్తా ఉంది. ఆయనంట ఎవనికి ఇష్టడుగా లేడంట. చెప్పండి, ఎలా లేడంట? ఎవడికి ఇష్టడుగా లేడంట. చాలా సంవత్సరాలు బతుకుంటాడు, ఒక 50-60 బతుకుంటాడు. ఈ బతికిన దినాల్లో ఎవడికి సంతోషాన్ని ఇవ్వలేదంట. ఎవడికి ఆయనను బట్టి ఎవరూ ఆనందించలేదంట. బహుశా నేను అనుకుంటాను, అసలు ఆయన పేరింటేనే కంపరం పుట్టేసి ఉంటుంది. ఎవడరా వీడి గురించి ఆలోచించాల్సిన పని ఏంటని. ఒకవేళ ఎవరైనా ఆయన గురించి మాట్లాడుతూ ఉంటే, అస్సలు ఆయన గురించి మాట్లాడొద్దు, ఆడి వల్ల ఒక్క ఉపయోగం కూడా లేదు, వాడు బాధ పెట్టేవాడే కానీ సంతోష పెట్టేవాడు కాదు అని అనుంటారు. బహుశా నేను ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నానంటే, మనం బ్రతికిన కొద్ది దినాల్లోనైనా ఒక 10 మందిని సంతోష పెట్టేలా జీవించాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. మనం బ్రతికిన కొన్ని దినాలైనా ఏడ్పించేలా మనం ఉండకూడదు, బాధ పెట్టేలా ఉండకూడదు, దుఃఖ పెట్టేలా ఉండకూడదు. మనల్ని బట్టి అందరూ సంతోషించేలాగా ఉండాలి. బైబిల్లో యోహాను గురించి రాయబడిన మాట అదే, అతడు పుట్టినందుకు అనేకులు సంతోషిస్తారని వాక్యం చెప్తా ఉంది. అంత దాకెందుకండి, మనం ఆరాధన చేస్తున్న యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఆలోచన చేద్దామా? లూకా సువార్తలో ఆయన గురించి రాయబడి ఉంది, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. ఏంటా సువర్తమానం? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. యేసయ్య పుట్టుక, యేసయ్య జన్మం కేవలం యెరూషలేం పట్టణానికి కాదు, కేవలం భారతదేశానికి కాదు, ఏదో ఒక దేశానికో ఒక రాష్ట్రానికో కాదు. ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో, ప్రపంచంలో ఎంతమంది మనుషులు ఉన్నారో, యేసయ్య పుట్టుక ప్రతి మనిషికి సంతోషాన్ని తీసుకొచ్చింది. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఏమండి, ఆయనే అందరికీ సంతోషాన్ని కలిగించిన దేవుడైతే ఆయన బిడ్డలమైన మనం అనేకులకు సంతోషాన్ని తీసుకురావద్దా? అనేకులకు కాదు, అవసరమైతే అందరికీ అట్టి కృప నిశ్చయంగా అనుగ్రహించునుగాక. అయితే ఒక విషయం చెప్తాను, చాలా జాగ్రత్తగా వినాలి. అమ్మా, తలకాయ దించొద్దు, నా వైపు చూడాలి, అందరూ కూడా చూడాలి. ఎవరు తలకాయ దించిన పేరు చెప్తాను ఈరోజు, జాగ్రత్త. హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఇదిగో దేవుడు మనుషులందరినీ కూడా సంతోష పెట్టాలి అన్నది ఒక విధంగా మంచి పనే. మనుషులందరూ కూడా మనల్ని బట్టి ఆనందించాలి అన్నది ఒక విషయం చెప్పాలంటే అది కూడా మంచి విషయమే. ఎందుకంటే దేవుడిని మనుషులందరిని కూడా అందరినీ ఆనందింపచేయడం, అందరినీ సంతోషింపచేయడం ఇది ఒక కోణంలో కరెక్టే. కానీ అయితే అదే పనిగా కేవలం మనుషులను సంతోషపెట్టే ప్రోగ్రాం పెట్టుకోకూడదు. హల్లెలూయా. అర్థమైంది అనుకుంటున్నాను. కేవలం మనుషులను సంతోషపెట్టడం, కేవలం మనుషులనే ఎప్పుడు అదే పని చేయకూడదు. మనుషులను సంతోషపెట్టే విషయంలో ఎప్పుడు కూడా మనకి ఏముండాలి తెలుసా? ఒక స్కేల్ ఉండాలి, ఒక లిమిట్ ఉండాలి, ఒకటంటూ ఒక బోర్డర్ ఉండాలి. వాళ్ళని పొగిడేయడం, సంతోష పెట్టేయడం కాదు. ఎందుకంటే ప్రాముఖ్యంగా మనం సంతోష పెట్టాల్సిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, ప్రాముఖ్యంగా మనల్ని బట్టి ఆనందించవలసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా? ఈరోజు మనం ఆరాధన చేస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఏమన్నా అపోస్తలుడైన పౌలు గారు గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో ఆయన మాట్లాడుతూ అంటాడు, ఇదిగో నేను మనుషులను సంతోష పెట్టాలనుకుంటున్నానా? అసలు నేను మనుషులను సంతోష పెట్టాలని అనుకుంటే అసలు ఆయనకి దాసున్నే కాకపోయేవాడిని అని చెప్తాడు ఆయన. హల్లెలూయా. అంటే పౌలయ్య గారు ఎవరు? దేవుణ్ణి సంతోష పెట్టే వ్యక్తి. ఈరోజు దేవుని మందిరానికి వచ్చిన మనందరి జీవితంలో నుండి కూడా దేవుడు ఆశిస్తున్నది, కోరుకుంటుంది ఏంటో తెలుసా? మనల్ని బట్టి ఆయన సంతోషించాలి, మనల్ని బట్టి ఆయన ఆనందించాలి, మనల్ని బట్టి ఆయన చక్కని ఒక ఉన్నతమైన ఉత్సాహం, ఆనందం ఆయనలో కలగాలి. అలా కలగాలంటే ఈరోజు మనలో ఒక మంట ఉండాలి. ఏముండాలి తెలుసా? నేను ఎలాగైనా సరే ఆ దేవుణ్ణి సంతోషపెట్టాలి. నా కొరకు ప్రాణం పెట్టిన, నా కొరకు రక్తం కార్చిన, నా కొరకు నలిగిపోయిన, నా కొరకు ఎంతో త్యాగం చేసిన నా యేసయ్య నన్ను చూసి సంతోషించాలి, నన్ను చూసి ఆనందించాలి. ఎందుకు ఆనందించాలి, ఎందుకు సంతోషించాలి? ఆయన నా కొరకు చేసిన త్యాగం సామాన్యమైనది కాదు. ఎంతో గొప్ప త్యాగం చేశాడు, త్యాగశీలి ఆయన. ఆ త్యాగశీలి అయిన యేసయ్యను ఎప్పుడెప్పుడు సంతోషపెట్టాలి? ఆదివారం మందిరానికి వచ్చి సంతోషపెట్టడం కాదు. ప్రతి క్షణం కూర్చున్నా, లేచినా, పడుకున్నా, పరిగెడుతున్నా, పనిచేస్తా ఉన్నా ప్రతి క్షణం కూడా మనలో ఉండవలసిన మంట, నన్ను బట్టి నా దేవుడు సంతోషించాలి, నన్ను బట్టి నా దేవుడు ఆనందించాలి, నన్ను బట్టి ఆ పరలోకం సంతోషించాలి, నన్ను బట్టి ఏ దేవుడు నా కొరకు ప్రాణం పెట్టాడో, ఏ దేవుడు నా కొరకు రక్తం కార్చాడో, ఏ దేవుడు నా కొరకు బలి అయిపోయాడో ఆ దేవుడు నన్ను సంతోషించేలాగా నా బ్రతుకుండాలి, నా జీవితం ఉండాలి. అయ్యా, ఆ దేవుడు సంతోషించేలాగా నేను ఎలా బ్రతకాలి, ఆ దేవుడు సంతోషించేలాగా నేను ఎలా జీవించాలి అని ఇలాంటి వైరాగ్యం కలిగిన వారిగా దేవుడు మనందరినీ బలపరుచునుగాక. ఒక పాస్టర్ గారు ఉన్నారండి. ఆ పాస్టర్ గారికి పెళ్ళైనప్పుడంట అలా ఆవిడ అడిగిందంట పాస్టర్ గారిని ఒక మాట. ఏమని అడిగిందో తెలుసా? అయ్యగారు నల్లపూసలు తాడు వేసుకోవాలని ఉంది, తీసుకురండి అయ్యగారు అని అందంట. చెప్పండి, ఏం వేసుకోవాలందంట?
తెలుగులోనే కానీ చెప్పింది తెలియదా మీకు? అసలు తెలియదు అన్నట్టు చూస్తున్నారు కొంతమంది. నల్లపూసల తాడు అంటే ఏంటో కూడా తెలియదు అన్నట్టు చూస్తున్నారు. హల్లెలూయా. ఏమడిగింది? నల్లపూసల తాడు అడిగింది. మా పాస్టర్ గారు ఎలా ఉంటారంటే మన కలరే, ఫుల్లు నిండు రంగు, నేరేడుకాయ రంగే, అంత అద్భుతంగా ఉంటారు మా పాస్టర్ గారు రంగు. ఆయన అన్నాడంట, ఇదిగో ఎంత నిలువెత్తిన బంగారం లాంటి నేనుంటే నల్లపూసల తాడు ఎందుకు నీకు అన్నాడంట. అంటే నల్ల బంగారం ఎంత చాలా అద్భుతంగా ఉంది కదా, ఇంకా నీకు నల్లపూసల తాడు ఎందుకు, నేనే ఇంత బంగారం లాంటి ఉంటే అని అన్నాడంట. హల్లెలూయా. అంటే భార్యను ఎలా సంతోషపెట్టాలి మాస్టర్ గారికి బాగా తెలుసు. ఇలాగే ప్రతి ఒక్కరం కూడా మీ ఇంట్లో కూడా మీరు అంత తక్కువ ఏంటండి, ఏం నవ్వుతున్నారు కానీ మీ ఇంట్లో ఒకళ్ళు సంతోషపెట్టాలని ఎప్పుడు ప్రయత్నం చేయలేదు మీరు? మిమ్మల్ని బట్టి మీ కుటుంబంలో పిల్లలు కానీ, భర్త కానీ, భార్య కానీ వాళ్ళు ఆనందించాలని ఎప్పుడు ఏం చేయలేదా? అసలు ఏం చేయనట్టే చూస్తున్నారు కొంతమంది. హల్లెలూయా. ప్రతి ఒక్కరు చేస్తారు సంతోషించాలి, ఆనందించాలని. అయితే ఈరోజు మన కుటుంబాల్లో నేను ఏ టిఫిన్ చేస్తే మా పిల్లలు సంతోషిస్తారు అని ఆలోచించేదానికంటే, నేను ఏ చీర తీసుకొస్తే మా ఆవిడ సంతోషించేది అని అనుకునేదానికంటే, నేను ఏ వంటకం చేస్తే మా భర్త సంతోషిస్తాడు అని అనుకునేదానికంటే, ఈరోజు నేను నా దేవుణ్ణి సంతోషపెట్టాలి అనే ఆలోచన చాలా ఉన్నతమైనదండి. హల్లెలూయా. ఇక్కడ తెస్సలోనికైయులకు రాసిన పత్రికలో పౌలయ్య గారు చెప్తా ఉన్నాడు ఆ సంఘాన్ని చూసి, మీరు నా వల్ల ఒకటి నేర్చుకున్నారని చెప్తున్నాడు. ఏమి నేర్చుకున్నారంట? దేవుణ్ణి ఎలా సంతోషపరచాలో నేర్చుకున్నారు. ఈరోజు దేవుని మందిరానికి వచ్చిన మనం కూడా అదే పాఠం నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోవాలి? దేవుణ్ణి ఎలా సంతోషపరచాలో నేర్చుకుందాం. ముచ్చటగా 3 ముక్కలు నేర్చుకుందాం ఈరోజు. దేవుణ్ణి అసలు మనం ఎలా సంతోషపరచగలం, దేవుడు మనల్ని చూసి సంతోషించాలంటే మనం ఏం చేయాలి చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి హెజ్కేలు ప్రవచన గ్రంథం చూడండి త్వరగా. హెజ్కేలు ప్రవచన గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. హల్లెలూయా. ఇక్కడ వాక్య భాగంలో రాయబడి ఉన్న శ్రేష్టమైన విషయం ఏంటంటే, దేవుడే తెలియపరుస్తూ ఉన్నాడు, దుష్టుడు మరణం నొందుట చేత నాకేమాత్రమైనా సంతోషం కలిగిద్దా? అయ్యా మరి మీకేంటి సంతోషం? దుష్టుడు తన ప్రవర్తనను దిద్దుకొని బ్రతకడమే నాకు సంతోషం. ఈరోజు దేవునిని సంతోష పెట్టాలని సహజంగా అందరికీ ఆశ ఉంటుంది. ఒకసారి మిమ్మల్ని అందరూ కూడా ఈ ప్రశ్న అడుగుతాను, నాకు దేవుని నిజంగా సంతోష పెట్టాలని ఆశ ఉందండి, నన్ను చూసి దేవుడు ఆనందించాలని కోరికగా ఉందండి అన్నవాళ్ళు ఒకసారి మీ కుడి చేతిని చూపించండి ఒకసారి. రైట్, చాలా సంతోషం. గట్టిగా చప్పలు కొట్టండి ఒకసారి. ఎందుకంటే దేవుని సంతోషపెట్టడం ప్రాముఖ్యమైన విషయం. సరే, ఇంతకైనా దేవుని సంతోషపెట్టాలంటే మరి ఏం చేయాలి? వాక్యంలో చెప్తా ఉన్నాడు, దుష్టుడు మరణం నొందు చేత నాకు సంతోషం లేదయ్యా, దుష్టుడు తన ప్రవర్తన దిద్దుకొనుటను బట్టే నాకు సంతోషం కలుగుతుంది అని మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ వాక్య భాగంలో. కొంతమంది నాలో దుష్టత్వం ఏమీ కూడా లేదని మాట్లాడే వాళ్ళు ఉంటారు. నాలో ఏ దుష్టత్వం లేదు. ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరన్నా ఇక్కడ ఉంటే మీ అంత అబద్ధికులు ఇంకెవరు ఉండరు కూడా. ఎందుకంటే వాక్యం ప్రకటిస్తున్న నా దగ్గర నుండి ఇక్కడ కూర్చుని వింటున్న ప్రతి ఒక్కరిలో మనందరిలో కూడా ఏదో ఒక దుష్టత్వం మన మీద ఏలుబడి చేస్తూనే ఉంటుంది. ప్రతి ఒక్కరిలో ఏదో ఒకటి ఉంటుంది. అయితే ఈ దుష్టత్వంలో ఉండే గనక ఒకవేళ మనం మరణించామనుకోండి, వినండి చాలా జాగ్రత్తగా వినండి ఈ మాటలన్నీ కూడా. ఈ దుష్టత్వంలో ఉండే, అసలు దుష్టత్వం అంటే ఏంటి? ముందు దుష్టుడి యొక్క తత్వము, దుష్టుని యొక్క ఆలోచనలు, ఆ దుష్టునికి సంబంధించి మనలో ఏదున్నా మనలో దుష్టత్వం ఉన్నట్లే. ఈ దుష్టత్వంతో గనక ఒకవేళ మనం మరణించామనుకోండి, మన అమ్మ నాన్న అంత ఏడుస్తారో లేదో నాకు తెలియదు కానీ మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య ఏడ్చినంతగా ఈ భూప్రపంచంలో ఇంకెవరు ఏడవరంట. చాలా జాగ్రత్తగా వినండి. దుష్టత్వంలో ఉండి మనం మరణిస్తే, దుష్టత్వంలో ఉండి మనం చనిపోతే, మనల్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఏడ్చినంతగా ఈ భూప్రపంచంలో ఇంకెవరు కూడా ఏడవరు. ఎందుకో తెలుసా? దుష్టుడు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు? నిత్య నరకగ్నిగుండానికి వెళ్తాడు. అప్పుడు దేవుడు అనుకుంటాడంట, అరే ఇతని కొరకే కదా నేను ప్రాణం పెట్టింది, ఇతని కొరకే కదా నేను నలుగొట్టబడింది, ఇతని కొరకే కదా నేను రక్తం కాచింది, ఇతని కొరకు నేను ఎంత చేయాలో అంతకు మించిన త్యాగం చేశాను, మరలా ఈ వ్యక్తి యొక్క ఆత్మనే తీసుకెళ్ళి పాతాళానికి
అప్పగించాలా? దేవుడు అక్కడ పడే బాధ, వేదన చాలా భయంకరంగా ఉంటుందంట. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించేశాడు, మన కోసం ప్రాణాన్నే ఇచ్చేశాడు. అంత త్యాగం చేసిన యేసయ్య, అంత త్యాగం చేసిన ఆయన ఇలా ఆలోచిస్తాడంట, నేను ఏ వ్యక్తి కొరకైతే ఇంత త్యాగం చేశానో, ఏ వ్యక్తి కొరకైతే నేను ఇంత ప్రయాసపడ్డానో, ఆ వ్యక్తే ఈరోజు నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతా ఉన్నాడని. ఆ సమయంలో ఆయనకుండే వేదన, ఆయనకుండే బాధ చాలా భయంకరంగా ఉంటుందంట. అందుకని చెప్తున్నాడు, దుష్టుడు తన దుష్టత్వంలో ఉండే మరణిస్తే నాకేమాత్రమైనా సంతోషం కలిగిద్దా? సంతోషం కాదు, చాలా బాధ ఉంటుంది, చాలా వేదన ఉంటుంది, భయంకరమైన బాధ, వర్ణించలేనంత బాధ. దీన్ని మీకు అర్థం చేయడానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఎలాగేనంట, ఒక తండ్రి, ఒక కుమారుడు ఉన్నాడంట. తండ్రికి ఒక్కడే ఒక్క కొడుకు, కేవలం ఒక్కడే. ఆ ఒక్క కొడుకును చాలా అల్లారు ముద్దుగా, గారాభంగా, చాలా చక్కగా పెంచుతూ ఉన్నాడు. వాడు ఏది కావాలన్నా నిమిషాల ప్రకారంగా తీసుకొచ్చి ఇచ్చేసేవాడంట. వాడే నా సర్వస్వం, వాడే నా ఆస్తి, వాడే నా సమస్తం అని తండ్రి కుమారుణ్ణి ప్రేమించిన ప్రేమ చాలా ఉన్నతమైంది, చాలా గొప్పది. ప్రతి క్షణం కూడా వాడి సంతోషమే నా సంతోషం, వాడి ఆనందమే నా ఆనందం అని తండ్రి ఎంతో కుమారుని చూసేలా సంతోషిస్తూ మురిసిపోతూ ఉండేవాడంట. అయితే ఇలాగే కొడుకు ఒక రోజు ఎక్కడికో మొత్తానికి బైక్ మీద ప్రయాణం అయ్యి వెళ్ళాడు. తిరిగి వస్తూ ఉన్నాడు. వస్తూ ఉండగానే సడన్గా ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగిందంట. ఈ యాక్సిడెంట్లో ఆ కుమారుడు అక్కడికక్కడికి చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత జరగాల్సిన పోస్ట్ మార్టం కార్యక్రమాలన్నీ జరిగి శవాన్ని తండ్రి దగ్గరికి పంపించారు. తండ్రి ఆ శవాన్ని చూస్తూ ఉన్నప్పుడు తండ్రి ఏడ్చిన ఏడ్పు వర్ణనాతీతం, వర్ణించలేనంత బహుభయంకరంగా ఏడ్చాడంట. ఎందుకు ఏడ్చాడు? ఏ కొడుకు నా సర్వస్వం అనుకున్నానో, ఏ కొడుకు నా సమస్తం అనుకున్నానో, ఏ కొడుకులో నా సంతోషాన్ని చూసుకుంటున్నానో, అదే కొడుకు ఈరోజు నా ముందు శవంలా కనిపించాడే. ఏ కొడుకు వీడే నా మొత్తం, వీడే నా ఆస్తి, వీడే నాకున్న అన్నీ అని ఏ కొడుకును ప్రేమించానో ఆ కొడుకే నా ముందు శవంలాగా ఉన్నాడని ఆ తండ్రి గుండె బద్దలైపోయిందంట. బహు భయంకరంగా ఏడుస్తూ ఉన్నాడు. ఎంతలా ఏడ్చాడంటే ఇక ఏడవడానికి కళ్ళల్లో నుంచి కన్నీళ్లు కూడా రావడం వల్ల ఏడవడానికి కూడా శక్తి లేదు, అంత భయంకరంగా ఏడ్చాడు. ఆ తర్వాత హైందవ సంస్కారం ప్రకారం దహన కార్యక్రమం జరగాలి. తీసుకెళ్లారు, కట్టెలు పేర్చారు, ఆ కొడుకును అలా పడుకోబెట్టారంట. అయితే ఇక్కడ భయంకరమైన మరొక విషయం ఏంటంటే, ఆ కొడుకు తలకురువు పెట్టాల్సింది తండ్రి అయ్యాడంట. తండ్రే పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందంట. మరి ఎందుకో నాకు తెలియదు. అయితే ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ తండ్రే ఆ కట్టెల చుట్టూ అలా తిరుగుతూ ఉన్నాడు. కుండ భుజాన్ని పెట్టుకుని, కట్టెను పట్టుకుని అలా తిరుగుతూ ఆలోచిస్తూ ఉన్నాడంట. ఆ తండ్రి ఏమన్నా తెలుసా? అరే, ఏ చేతులతో నా కొడుకుని పెంచానో, ఏ చేతులతో నా కొడుకు గోరు ముద్దలు తినిపించానో, ఏ చేతులతో నా కొడుకును ఎత్తుకున్నానో, ఏ చేతులతో నా కొడుకును ఆడించానో, ఏ చేతులతో నా కొడుకును లాలించానో, అదే చేతులతో నా కొడుకు నేను ఈ కార్యక్రమం చేయడమా? ఆ తండ్రి తల్లడిల్లిపోయాడంట. భయంకరంగా అతనిలో నుండి ఒక చెప్పలేనంత భయంకరమైన దుఃఖం వస్తూ ఉంది, వేదన కలుగుతూ ఉంది. ఒక పక్క ఏడుస్తూ ఉన్నాడు, అలాగే తిరుగుతూ ఉన్నాడు. ఏంటి ఇలాంటి పరిస్థితి జరిగింది? వీడే అన్నీ అనుకున్నాను, వీడే నా సర్వస్వం అనుకున్నాను, సమస్తం వీడేననుకున్నానే, ఏంటి ఇలా జరిగిందని ఏడుస్తున్నాడు. అలా తిరుగుతూ ఉన్నాడు. అలా తిరుగుతూ మూడో రౌండ్ తిరిగే సమయానికంట ఆ కట్టి అలా పెట్టక తలిగినే ఆ తండ్రి అక్కడికక్కడిగా కుప్పకూలిపోయాడు. గుండెపోటు వచ్చి ఆ తండ్రి అక్కడ చనిపోయాడంట. ఒక పక్క ఏమో కొడుకు శవం ముందుంది, అదే పక్కనే తండ్రి కూడా శవంలా మిగిలిపోయాడు. ఎందుకు? అయ్యా, వాడు నా కొడుకయ్యా, వాడే నా సమస్తం అనుకున్నానయ్యా, వాడే నా సర్వస్వం అనుకున్నాను, అన్నీ వాడే అనుకున్నాను. కానీ ఈరోజు నా కంటి ముందు వాడు ఎలా ఉన్నాడు? ఒక శవంలా ఉన్నాడు. ఈ పరిస్థితి ఏం చేయాలో అర్థం కాక ఆ తండ్రి అక్కడికక్కడికే చచ్చిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏమంటే నేను అంటాను, ఆ తండ్రికి ఆ కొడుకు మీద అంత ప్రేమ ఉంటే, వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి, ఆ తండ్రికి ఆ కొడుకు మీద ఆ ప్రేమ పరాకాష్ఠ స్థాయిలో ఉంటే, యేసయ్యకి నీ మీద ఉన్న ప్రేమ ఎంత స్థాయిలో ఉందో తెలుసా నీకు? ప్రాణాన్ని ఇచ్చేసిన ప్రేమ అండి. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. యేసయ్య నీ కొరకు ప్రాణాన్నే త్యాగం చేశాడు. ఆ యేసయ్య నీలో ఉన్న దుష్టత్వాన్ని చూసి, నీలో దుష్టత్వం చేతను నువ్వు మరణించి నువ్వు నరకానికి వెళ్ళిపోతా ఉంటే ఆయన సంతోషిస్తాడు అనుకుంటున్నావా? ఏడుస్తాడు ఆయన, బాధపడతాడు ఆయన. ఆయనకు కలిగే దుఃఖం, బాధ
ఎంత అంత కాదు. కొంతమంది అంటూ ఉంటారు, అయ్యా అంత ఏడవడం ఎందుకు, పాతాళానికి నరకానికి పంపించకుండా పరలోకానికి పంపించేయచ్చు కదా అని అనేవాళ్ళు కూడా ఉంటారు. చెప్తాను జాగ్రత్తగా వినండి. ఒకవేళ దేవుడు అలా చేస్తే నీతి తప్పిన వాడైపోతాడు, న్యాయం తప్పిన వాడైపోతాడు. ఎందుకంటే ఆయనకంటూ ఒక న్యాయానికి ఒక బోర్డర్ ఉంది, దాన్ని దాటి ఆయన ఏది కూడా చేయలేడు. ఒకవైపు ఆ నిత్య నరకాగ్నిగుండంలోకి పంపించలేక, అలానే పంపించకుండా ఉండలేక, ఇలాంటి పరిస్థితిలో అక్కడ పడే బాధ వేదన బహుభయంకరంగా ఉంటుందంట. ఈరోజు ఈ కడవరి దినాల్లో దేవుడు నీ నుండి నా నుండి మనలందరి నుండి ఆయన ఆశిస్తుంది ఏంటో తెలుసా? మనలో ఏ దుష్టత్వం ఉందో ఆ దుష్టత్వాన్ని ఒక్కొక్కటి తొలగించుకునే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఇదే హెస్కేల్ గ్రంథంలో దేవుడు ఇదే మాటను మరలా రిపీట్ చేస్తూ చెప్తాడు. ఒకసారి చదువుదాం చూడండి. హెస్కేల్ ప్రవచన గ్రంథంలోనే 33వ అధ్యాయం చదువుదామా? 33వ అధ్యాయంలో 11వ వచనం. కాగా వారితో ఇట్లనుము, నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మనసు త్రిప్పుకొనుడి, మీ దుర్మార్గత నుండి మరలి మనసు త్రిప్పుకొనుడి. మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. హల్లెలూయా. ఇక్కడ కూడా దేవుడు అది రిపీట్ చేస్తామండి మాట్లాడుతూ ఉన్నాడు. దుర్మార్గుడు తన దుర్మార్గతలో ఉండే మరణిస్తే నాకు సంతోషం కాదయ్యా, నాకు సంతోషం లేదు. దుర్మార్గుడు అంటే ఎవరు? దుర్ అంటే చెడు, మార్గుడు అంటే మార్గంలో నడిచేవాడు. దుర్మార్గుడు అంటే అర్థం ఏంటంటే చెడు మార్గంలో నడిచేవాడు. చెప్పండి, దుర్మార్గుడు అంటే ఎవరు? చెడు మార్గంలో నడిచేవాడు. అయ్యా దుర్మార్గం అంటే ఏంటి? వ్యభిచారం చేయడం దుర్మార్గం, అపవిత్రతలో చూడటం దుర్మార్గం, ఒక స్త్రీని మోహపు చూపుతో చూడటమే దుర్మార్గం, ఒక పురుషుణ్ణి మోహపు చూపుతో చూడటం దుర్మార్గం. ఈ లోకపరమైన దానిని మనలో ఏది తెచ్చిపెట్టుకున్నా, వింటున్నారా జాగ్రత్తగా, ఈ లోకపరమైనది దేవునికి ఆయాసకరమైనది మనలో ఏది ఉన్నా ఆ ప్రతీది కూడా దుర్మార్గమే. అయితే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతలో ఉండే మరణిస్తే నాకు సంతోషం కాదు, నాకు ఆనందం కాదు. ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచిపెడితే, దుర్మార్గతను నుండి మరలి తాను మార్పు చెందితే అప్పుడు నాకు సంతోషం కలుగుతుంది. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మన నుండి ఆశిస్తుంది ఏంటో తెలుసా? మనలో ఏ దుష్టత్వం ఉందో, మనలో ఏ దుర్మార్గత ఉందో ప్రతి దాన్ని తొలగించుకోండి, అప్పుడు నేను మిమ్మల్ని బట్టి సంతోషిస్తాను, అప్పుడు మిమ్మల్ని బట్టి నేను ఆనందిస్తాను. ఈరోజు దేవుడికి సంతోషం, దేవుడు నన్ను చూసి సంతోషించాలి, దేవుడికి సంతోషం తీసుకొచ్చేలా నేను ఉండాలి. ఎంతమంది ఆశపడతా ఉన్నారంటే చాలామంది చేతులు ఎత్తారు, చాలా సంతోషం. అయితే దేవుడు నిన్ను చూసి ఆయన సంతోషించాలి అంటే, దేవుడు నిన్ను చూసి ఆయన ఆనందించాలంటే ఈరోజు నీవు చేయాల్సిన పని ఏంటో తెలుసా? నీ బ్రతుకులో ఏ దుష్టత్వం ఉందో, నీ బ్రతుకులో ఏ దుర్మార్గత ఉందో, దేవునికి ఆయాసకరమైనది ఏదుందో ప్రతి దాన్ని దిద్దుకుంటే చాలు, దేవుడు నిన్ను చూసి సంతోషిస్తాడండి. హల్లెలూయా. కేవలం ఒక వ్యక్తి దుర్మార్గతలో నుండి తన దుర్మార్గతను విడిచిపెట్టేస్తే కేవలం దేవుడు ఒక్కడికే కాదంట సంతోషం, పరలోకం సంతోషిస్తుందంట. హల్లెలూయా. ఒక దుష్టుడు తన దుష్టత్వాన్ని విడిచిపెట్టి మార్పు చెందితే కేవలం దేవుడికి ఒక్కడికే కాదంట, పరలోకానికే సంతోషం కలుగుతుందంట. ఒక వ్యక్తి మార్పు చెంది ఆయన రక్షణ అనుభవంలోకి నడిపించబడితే కేవలం దేవుడికి ఒక్కడికే కాదంట, పరలోకమే సంతోషిస్తుందంట. చదువుదామా, ఎక్కడున్నా మాట? లూకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనం మనందరికీ పరిచయమైన మాటే. అటువలే మారు మనస్సు అక్కరలేని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. హల్లెలూయా. ఎక్కడంట సంతోషం? పరలోకంలో. నన్ను చూసి నా యేసయ్య ఎప్పుడు సంతోషిస్తాడో తెలుసా? నాలో ఆయనకి ఆయాసకరమైనది ఏదైతే ఉందో దాన్ని నేను ఒక్కొక్కటి దిద్దుకుంటే, దాన్ని తొలగించుకుంటే, దాన్ని విడిచిపెట్టేస్తే అప్పుడు ఆయన నన్ను చూసి సంతోషిస్తాడు. కొంతమంది ఉంటారు వారిలో ఉన్న తప్పును కనుగొనలేని వారు ఉంటారు. వాక్యులు అందుకని మత్తయి వార్తలు చెప్పాడు ఆయన ముందుగానే. కొంతమంది అంట వాళ్ళ కంటిలో ఉన్న దూలాన్ని చూడరంట, ఎదుటివాని కంట్లో ఉన్న నలుసును చూసే ప్రయత్నం చేస్తూ ఉంటారంట. చాలా జాగ్రత్తగా వినండి. కొంతమంది ఎలా ఉంటుందంటే ఫీలింగు, నేను భక్తిపరుణ్ణి,
నేను ప్రార్థనాపరుణ్ణి, నేను ఆత్మీయుణ్ణి, ఇదిగో నేను దేవుని సందులో నా స్థాయి అంతా, నేను అంతా ఇంత అని చాలా గొప్పగా ఊహించుకుంటూ ఉంటారు. వీళ్ళందరూ ఎవరో తెలుసా? మారు మనసు లేనివాళ్ళు. చెప్పండి, ఎవరు వీళ్ళందరూ కూడా? మారు మనసు లేనివాళ్ళు. ఇదిగో ఈ మారు మనసు లేని వాళ్ళకంటే ఒక దుర్మార్గుడు గతంలో దుర్మార్గుడు అయి ఉండొచ్చు, గతంలో దుష్టుడై ఉండొచ్చు, దుష్టత్వంలో ఉండుండొచ్చు, గతంలో లోకంలో ఉండుండొచ్చు. అయితే దేవుని వాక్యం విన్న తర్వాత తన బ్రతుకును మార్చుకుని, తన జీవితాన్ని మార్చుకుని యేసయ్య దగ్గరికి వచ్చి, ప్రభువా లోకాన్ని, లోకంలో ఉన్న సమస్తాన్ని వదిలేస్తానయ్యా, నాలో గయ్యాలితనం ఉంది దాన్ని వదిలేస్తానయ్యా, నాలో తొందరపడి మాట్లాడే తనం ఉంది దాన్ని వదిలేస్తానయ్యా, నాలో బూతులు మాట్లాడే మనసు ఉంది దాన్ని వదిలేస్తానయ్యా, నాలో సినిమాలు ఉన్నాయి వదిలేస్తానయ్యా, సీరియల్స్ ఉన్నాయి వదిలేస్తానయ్యా, నాలో త్రాగుడు ఉంది వదిలేస్తానయ్యా, పోకిరి మాటలు ఉన్నాయి వదిలేస్తానయ్యా. ఇదిగో ఇలా దేవునికి ఆయాసకరమైన ప్రతి మార్గాన్ని మనం వదిలిపెట్టేసి, మనం విడిచిపెట్టి ఆయన వైపుకు మనం గనక మరిలేమనుకోండి, అనగా ఆయన వైపు తిరిగామనుకోండి, కేవలం దేవుడే కాదంట, పరలోకం సంతోషిస్తుందంట. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఏమండి, నేను అంటాను, ఆ పరలోకం అంతటికి సంతోషం ఇచ్చే వ్యక్తి నువ్వెందుకు కాకూడదు? ఆమెను చెప్పండి గట్టిగా, కొంచెం బిగ్గరగా చెప్పొచ్చు కదా. ఆ పరలోకమంతా నిన్ను చూసి సంతోషించేలాగా నువ్వెందుకు మార్చబడకూడదు ఈరోజు? హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మనకు అట్టి కృపను అనుగ్రహించాలి. ఈ ఉపవాస కూటాల్లో ఈ ఒక ఉద్యమం రావాలనే ఆశ. ఏంటా ఉద్యమం? ఉన్న ప్రతి ఒక్క బిడ్డ దేవుని సంతోషపెట్టేవారిగా మార్చబడాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఆనందించే రీతిలో వారి జీవితం ఉండాలి. నా ఆశ ఏంటంటే ఇక్కడ కూర్చున్న ప్రతి వ్యక్తి, పురుషులు కానీ స్త్రీలు కానీ, మా నుంచి మేమందరం కూడా ప్రతి ఒక్కరం ఆయనను సంతోషపెట్టేవారిగా మార్చబడుదుముగాక. ఎందుకంటే ఆయనను సంతోషపెట్టాలి, ఆయనను ఆనంద పెట్టాలి. నేను మార్పు చెందితే, నేను మారు మనసు పొందితే, నేను బాప్తిజం తీసుకుంటే పరలోకమే సంతోషిస్తుందంట. నేను ఎందుకు ఈ తీర్మానం చేసుకోకూడదు? వస్తుందా ఈ ఆలోచన నీలో? ఈ ఆలోచన రావాలి. ఇంకా రక్షణ కొరకు సిద్ధం లేని వారు సిద్ధపడాలి. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం అని వాక్యం చెప్తా ఉంది. ఈ సమయాన్ని వ్యర్థం చేసుకుంటే, పాడు చేసుకుంటే మళ్ళీ ఉంటామో లేదో మనకే తెలీదు. ఇందాక నేను స్టార్టింగ్లో ఎప్పుడు ఉంటామో ఎప్పుడు ఊడిపోతాం అనగానే అందరూ అనేసారు, అవునయ్యా నిజమేనయ్యా అని. నిజమే, మరి మన జీవితం ఎప్పుడు ముగించబడిదో తెలీదు. ఈ ముగించబడే లోపులోనే ఆ పరలోకాన్ని సంతోషపెట్టాలని, నేను మార్చబడాలని ఈరోజు ఆ దైవికమైన ఆసక్తి దేవుడు మనందరిలో కూడా కలుగు చేయాలి. ఒక విషయం చెప్తాను బాప్తీస కార్యక్రమం గురించి. సహజంగా బాప్తీసాలు తీసుకునేటప్పుడు మన చెరువు దగ్గర ఎక్కడైనా సరే బాప్తీసాలకు వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి బాప్తీసం తీసుకున్నాడు అనుకోండి, సహజంగా మనందరూ కూడా చాలా సంతోషం ఉంటుంది. ఒకళ్ళు బాప్తీసం తీసుకున్నారు ఈ సంవత్సరం అని అంటాం. కానీ అలా అంటూనే ఇంకో మాట కూడా ఉంటాం. ఏమని అంటాం? ఒకళ్ళే తీసుకున్నారయ్యా, ఇంకా చాలామంది తీసుకుంటే బాగుంటుంది కదా అని అంటాం. ఎందుకంటే ఒకళ్ళే కదా ఎక్కువ ఉంటే బాగుంటుందని అని మన ఆలోచన. అయితే పరలోకంలోనంట ఆ వ్యక్తి, ఆ తీసుకున్న ఒక్క వ్యక్తి నిజంగా మార్పు చెంది, నిజంగా మారు మనసు పొంది, నిజంగా బాప్తీసం తీసుకుంటే, అంటే ఇదంటే కొంతమందికి అనుమానం వస్తుందంట, ఏంటి ఇన్నిసార్లు నిజంగా అంటున్నాడు అంటే అబద్ధం బాప్తీసం కూడా ఉంటుందా అని అనుకుంటున్నారా? కానీ కొన్నిసార్లు ఉంటుంది. కొంతమంది మారు మనసు ఉండదు, కొంతమంది మనసును మార్చుకోరు, జీవితాన్ని మార్చుకోరు. ఏదో పాస్టర్ గారు ఉపవాస కూటాలకి, సభలకి, జనవరి పంటకి బాప్తీసం ఇచ్చేస్తున్నాడు అనగానే వెళ్ళిపోయి మునిగేత్తమే కదా అనుకుంటున్నారు చాలామంది. కాదమ్మా, మారు మనసుతో కూడిన బాప్తీసం కనుక మనం తీసుకోకపోతే నీ బాప్తీసం వేస్ట్. దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. దానివల్ల ఉపయోగం ఏంటో చెప్పనా? అంతకుముందు వరకు పొడిపాపివి, నీళ్ళల్లో మునిగి లేచిన తర్వాత తడిపాపివి. హల్లెలూయా. చెబుదాం గట్టిగా, హల్లెలూయా. అంతకు మించిన ఒరిగేది, అంతకు మించిన వచ్చేది ఏమీ కూడా లేదు. కాబట్టి మారు మనసుతో కూడిన బాప్తీసం, జీవితాన్ని మార్చుకొని తీసుకునే బాప్తీసం కావాలి. అలాంటి వాళ్ళు కావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అలాంటి బాప్తీసం తీసుకోవాలి, అది నిజమైన బాప్తీసం. అయితే అలా గనక నిజంగా ఒక వ్యక్తి కనుక బాప్తీసం తీసుకుంటే, జాగ్రత్తగా వినండి, అలా గనక ఒక వ్యక్తి నిజంగా బాప్తీసం తీసుకుంటే పరలోకంలో యేసయ్య గొంతులేస్తాడంటండి. హల్లెలూయా. పరలోకంలో ఉన్న దేవదూతలందరూ సంతోషిస్తారంట. అక్కడ ఒక మహా అద్భుతమైన ఆనందం కలిగిద్దంట, సంతోషం కలిగిద్దంట. మారు మనసుతో కూడిన నిజంగా మార్పు చెంది బాప్తీసం తీసుకుంటే అలాంటి సంతోషం ఇంకా ఇక్కడ రక్షణ లేని వారికి దేవుడట్టి కృపను అనుగ్రహించి ఆయన సంతోషించేలాగా వాళ్ళని మార్చునుగాక. చెప్పాలి గట్టిగా, ఆమెన్, హల్లెలూయా. మొదటి మాట, దేవుని మనం సంతోషపరచాలంటే ఏం చేయాలంటే మన బ్రతుకును దిద్దుకోవాలి. చెప్పండి, ఏం చేయాలి? మొదటిగా మన బ్రతుకుని దిద్దుకోవాలి. సమయం అయిపోతుంది కదా, ఆల్రెడీ 2:20 అయిపోయినట్టుంది. త్వరగా ముగిస్తాను, చదువుదాం. చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి 2వ మాట, హగ్గయి ప్రవచన గ్రంథం
చూడండి అందరూ కూడా, హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చదవండి. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం, పర్వతములెక్కి మ్రాను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను ఘనపరుచుకొందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. మొదటి మాట, బ్రతుకును దిద్దుకొనుట యందు దేవుడు సంతోషిస్తాడు. రెండవ మాట, పరిచర్యలో పాలిభాగస్తులైన వారిని బట్టి సంతోషిస్తాడు. చెప్పండి ఏంటదంట? పరిచర్యలో, అమ్మ చెప్పండి, పరిచర్యలో పాలిభాగస్తులైన ప్రతి వ్యక్తిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. ఏం చేస్తే? పరిచర్యలో పాలిభాగస్తులైతే. దేవుని మందిరంలో చాలా పరిచర్య ఉంటుంది. దేవుని మందిరానికి వచ్చిన మనం చాలా జాగ్రత్తగా వినండి. ఏదో ఆదివారం వస్తున్నాం, ఆరాధనకు వస్తున్నాం, చూస్తున్నాం, వెళ్ళిపోతున్నాం అన్నట్లుగా యాజ్ కమింగ్ యాజ్ గోయింగ్ లాగా, ఆయరాం గయరాం లాగా ఏదో వెళ్ళాలి కదా, వెళ్ళకపోతే పాస్టర్ గారు అడుగుతారు కదా అని కాదు మందిరానికి రావాల్సిందే. మందిరానికి ఎందుకు రావాలి? ఇది దేవుని సంఘం. ఈ సంఘంలో ఆయన పరిచర్య జరుగుతూ ఉంది. ఈ పరిచర్యలో నేను ఏదో ఒక పరిచర్యలో నువ్వు చేయగలిగింది, ఏ పరిచర్య నువ్వు చేయగలిగితే ఆ పరిచర్యలో నువ్వు పాలు పొందాలి. అలా ఎవరైతే దేవుని పరిచర్యలో పాలు పొందుతారో పాలు పొందే ప్రతి వ్యక్తిని బట్టి దేవుడు సంతోషిస్తాడంట. హల్లెలూయా. చదివిన వచనంలో పర్వతములెక్కి మ్రానులు తెచ్చి యెహోవా మందిరమును కట్టించిన ఎడల ఆయన సంతోషిస్తాడు కదా. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు పర్వతములు, దీన్ని ఆత్మీయంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. పర్వతములు దేనికి సాదృశ్యమో తెలుసా? లోకానికి, లేదా దేశాలకు, లేదా రాజ్యాలకు సాదృశ్యం అని చెప్పొచ్చు. ఏంటది? పర్వతములు. తర్వాత మ్రాను అని ఉన్నాయి. ఇప్పుడు మ్రాన్ అన్న చెట్టు అన్న రెండు ఒకటే. అవునా కదా? మ్రాన్ అన్న చెట్టు అన్న ఒకటే. బైబిల్ గ్రంథం చెట్టును మనుషుతో పోల్చి మాట్లాడింది. చెప్పండి, బైబిల్ గ్రంథం మనిషిని దేనితో పోల్చింది? చెట్టుతో పోల్చింది. బైబిల్లో నెబుకద్నెజర్ రాజు ఉన్నాడు, మనందరికి తెలుసు. ఆయనకు ఒక రోజు కల వచ్చింది కదా. కల్లో ఏమొచ్చింది? చెట్టు వచ్చింది. చెట్టు రాగానే కలవరంతో లేచాడంట. లేచి వెంటనే దానియేలు పిలిచాడు. దానియేలు చెప్పాడు, రాజా ఆ చెట్టు ఎవరో కాదు, ఆ చెట్టువి నువ్వే అన్నాడు. బైబిల్లో రాజు అయిన దావీదు గారు ఉన్నాడు. ఆయన ఒక చెట్టుతో పోల్చుకుని మాట్లాడుకున్నాడు తన జీవితాన్ని. ఏ చెట్టు? అయ్యయ్యో అమ్మ వందనాలు, అందరికి దండేసి దండం పెట్టచ్చు అమ్మంట. హల్లెలూయా. చెబుతాం గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా. ఒలీవ చెట్టు. చెప్పండి, ఏ చెట్టు? ఆయన చాలా స్పష్టంగా మాట్లాడాడు. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు, ఉత్త ఒలీవ కాదు, పచ్చని ఒలీవ అంట, ఎండిపోయింది కాదు, అది పచ్చని ఒలీవ చెట్టుతో పోల్చుకున్నాడు. అంటే దావీదు తన జీవితాన్ని చెట్టుతో పోల్చి మాట్లాడాడు. మొదటి కీర్తన 2వ వచనంలో యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించువాడు ధన్యుడు, ఆకువాడక తన కాలమెందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడని చెప్పాడు. ఇలా బైబిల్లో చూసుకుంటూ వెళ్తే చాలా వచనాలు ఉన్నాయి. మనిషిని వాక్యం చెట్టుతో పోల్చి మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు ఇక్కడ మనం చదివిన వచనంలో పర్వతాల దగ్గరికి వెళ్ళి మ్రానులు తీసుకొచ్చి యెహోవా మందిరాన్ని కడదాం అని అనుకుంటా ఉన్నారు. ఇప్పుడు పర్వతాలంటే లోకం అని చెప్పాను, అక్కడ ఉన్న మ్రానులంటే మనలాంటి మనుషులే అని చెప్పాను. ఇప్పుడు వాళ్ళందరిని కూడా తీసుకురావాలి. ఇప్పుడు పర్వతాలెక్కి మ్రానుని తీసుకురావాలంటే ఏం చేయాలి? ముందు చెట్టుని నరకాలి, గొడ్డలు పెట్టి నరకాలి. నరికిన తర్వాత కొమ్మలన్నిటినీ విరగొట్టాలి. తర్వాత చక్కగా మందిరం కట్టడానికి ఉపయోగపడేలాగా దానిని చెక్కాలి. చెక్కి అప్పుడు తీసుకొస్తే మందిరం దగ్గర అది ఉపయోగపడిద్ది. అవునా కదా? అలా చేస్తే ఉపయోగపడుతుంది. దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో ఈ పనంతా చేసేవాడు ఉన్నాడే, వాడిని బట్టి నేను సంతోషిస్తా. హల్లెలూయా. ఏంటయ్యా ఈ పని? చెట్టు అన్నావు, కొమ్మ అన్నావు, ఎర్రకొట్టాలన్నావు, తేవాలన్నావు, ఏంటి పని? జాగ్రత్తగా వినండి. ఇప్పుడు వాక్యమే గండర గొడ్డలి అని ఇర్మియా గ్రంథంలో రాయబడి ఉంది. వాక్యం ఒక గొడ్డలి లాంటిది. మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ వాక్యం అనే గొడ్డలు తీసుకుని లోకంలో ఉన్న అన్య ప్రజల దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి. అలా సువార్త ప్రకటించినప్పుడు వాళ్ళల్లో దేవునికి ఆయాసకరమైన కొమ్మలు ఉంటాయి, వీటన్నిటిని ఎర్రకొట్టాలి. అలాగే దేవునికి పనికొచ్చేలాగా వాక్యం అనే రంపంతో వాళ్ళందరినీ చెక్కాలండి. హల్లెలూయా. ఇదిగో ఈ పని ఎవరైతే చేస్తారో వాళ్ళని బట్టి దేవుడు సంతోషిస్తాడు. దీన్నే బైబిల్ పరిభాషలో నశించిపోతున్న ఆత్మలను రక్షించడము అని పిలుస్తూ ఉన్నారు. ఈ నశించిపోతున్న ఆత్మల రక్షణ యొక్క భారం, బాధ్యత కేవలం పాస్టర్ గారిది కాదు, కేవలం పాస్టర్ గారిది కాదు, సంఘానికి వచ్చిన ప్రతి వ్యక్తిది బాధ్యత.
సంఘంలో ఉన్న ప్రతి క్రైస్తవుని భారం ఏంటా భారం? నశించిపోతున్న ఆత్మల కొరకు సువార్త ప్రకటించే అదొక పరిచర్య. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత చాలా పరిచర్యలు ఉన్నాయి. పాడే పరిచర్యలోనో, వాక్యాన్ని బోధించే పరిచర్యలోనో, వాక్యం చదివే పరిచర్యలోనో, ఊడ్చే పరిచర్యలోనో, వండే పరిచర్యలోనో, కడిగే పరిచర్యలోనో, వడ్డిచ్చే పరిచర్యలోనో, దేవుని మందిరంకి వచ్చిన తర్వాత దేవుని కొరకు కానుక ఇచ్చే పరిచర్యలోనో, ఏదో ఒక పరిచర్యలో నువ్వు బలంగా వాడబడాలి. ఆమేన్ చెప్పండి ఒకసారి. ఏదో ఒక పరిచర్యలో ఏం చేయబడాలి? మనం వాడబడాలి. ఎందుకు వాడబడాలి? దేవుని పరిచర్యలో అలా ఎప్పుడైతే మనం వాడబడతామో అప్పుడు సంతోషిస్తాడంట ఆయన మనం చూసి, అప్పుడు ఆయన ఆనందిస్తాడంట మనం చూసి. ఒక విషయం చెప్తాను, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. దేవుని మందిరంకి వచ్చిన తర్వాత ఎక్కడ నిలబడి వాక్యం బోధించడం ఎంతో, మందిరం ఆరాధన అంతా అయిపోయిన తర్వాత చీపిరి పట్టుకుని ఓడవడం కూడా అంతే. ఇక్కడ దీంట్లో తారస్థాయాలు భేదాలేమి కూడా లేవు. చాలా జాగ్రత్తగా వినండి. మందిరం దగ్గరకు వచ్చిన తర్వాత వాక్యం బోధిస్తున్న సేవకుడి దగ్గర నుండి చిన్న పిల్లల వరకు కూడా ప్రతి ఒక్కరూ దేవుని పరిచర్యలో ఏదో ఒక పరిచర్యలో మనం పార్టిసిపేట్ చేయాలి. ఏదో ఒక పరిచర్యలో పాలు పొందాలి. ఏదో ఒక పరిచర్యలో మనం చేయగలిగిందే, చేయలేని భారాలు ఏం పెట్టరుగా మన మీద, చేయగలిగిందే ఏది చేయగలిగితే నీ శక్తి లోపం లేకుండా చెయ్యి, నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు. హల్లెలూయా. ఈరోజు ఒకసారి మీ కుడి చేతిని పైగా చెప్పండి, దేవుడు చెప్పాలి, దేవుడు నన్ను బలపరిచే కొద్దీ ప్రతి పరిచర్యలో నేను వాడబడతాను. మరొకసారి, దేవుడు నన్ను బలపరిచే కొద్దీ ప్రతి పరిచర్యలో నేను వాడబడతాను. అటు రీతిగా దేవుడే మనందరిని కూడా వాడుకొనును గాక. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెప్దాం. దేవుని పరిచర్యలో అటు రీతిగా వాడబడాలండి. ప్రతి పరిచర్యలో దేవుని సన్నిధిలో ఏది ఉంటే అది నేను చేస్తాను అని అనాలంతే. హల్లెలూయా. నేను తెనాలి వెళ్ళాను కదా, ఇదేదో గొప్ప కోసం చెప్పుకోవడం లేదు, కానీ నేను వెళ్ళిన ఒక 10-15 రోజులకి అక్కడ ఆ పాస్టర్ గారి దగ్గరికి వాళ్ళ బ్రాంచ్ సంఘం నుండి ఒక ఆమె ఫోన్ చేశారు. ఆమె పేరు సుజాత గారు, తురకపాలెం వాళ్ళది, వెల్టూరు దగ్గర. ఆమె ఫోన్ చేసి పాస్టర్ గారితో మాట్లాడుతున్నారు. నైట్ 10:30-11 అవుతూ ఉంది. ఆయన పాస్టర్ గారు ఇంట్లో ఉన్నాం, స్పీకర్ ఆన్ చేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. నేను కూడా విన్నాను చాలా స్పష్టంగా ఈ మాటలన్నీ కూడా. ఆమె అంటా ఉంది, అయ్యా ఆముదాలపల్లి నుంచి వచ్చాడే స్పర్జన్ రాజు, పాట పాడమంటే పాట పాడేస్తున్నాడు, వాయించమంటే వాయించేస్తున్నాడు, ప్రసంగం చేయమంటే ప్రసంగం చేసేస్తున్నాడు, ప్రార్థన చేయమంటే ప్రార్థన చేసేస్తున్నాడు, అన్నీ చేసేస్తున్నాడు అయ్యా. అయ్యా ఎంత మంచి పిల్లలోనయ్యా అని అంటుంది ఆవిడే. ఈయన అంటున్నాడు వెంటనే, అయ్యా అమ్మా అది దేవుని కృప, వాళ్ళు కృప పొందుకున్న వాళ్ళు, వాళ్ళకి ఏది ఇస్తే చేసేస్తారో. స్పర్జన్ ఎవరంటే ఆల్రౌండర్ అని చెబుతున్నాడు ఆయన. హల్లెలూయా. నా ఆశ, నేను ఎక్కడికి వెళ్ళినా సరే మనం అక్కడ ఏ పరిచర్య ఉన్నా ఆ పరిచర్యలో మనం వాడబడాలంతే. ఆమె చెప్తాం గట్టిగా. మీరందరూ కూడా నేను ఇదే చేస్తాను, నాకు ఇదే వచ్చు, నేను ఇది చేయలేను అది చేయలేను అనకూడదు. మనం ఎలా ఉండాలంటే ఆల్రౌండర్లుగా ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలి? కొంతమందికి తిరగట్లయినా రౌండ్ అంటున్నారు. హల్లెలూయా. ఎలా ఉండాలి? ఆల్రౌండర్ అంటే అన్ని పనుల్లో ఉండాలి మనం. ఏదంటే బయట పనులు కాదండోయ్, మందిరంలో పరిచర్య పనుల్లో, ఇక్కడ దేవునికి సంబంధించిన ప్రతి పనిలో మనం చేయగలిగిన ప్రతి దాంట్లో కూడా అటు రీతిగా మనం వాడబడాలి. ఆమె చెప్దాం గట్టిగా. దేవుని సందుకు వచ్చిన తర్వాత ప్రార్థన చేయడం కూడా ఒక పరిచర్యనండి. చెప్పండి, ఏంటండి? ప్రార్థన చేయడం కూడా ఒక పరిచర్యే. అక్కడ తెనాలి వచ్చిన అక్కడ ఒక పాస్టర్ గారు చెప్తా ఉంటే విన్నాను. ప్రార్థనా పరులు, ప్రార్థన అనే పరిచర్య చేసేవాళ్ళు ఎలా ఉంటారో ఒక మాట చెప్పారు. ఆ మాట విన్నప్పుడు ఇలా కూడా ఉంటారా అనిపించింది నాకు. ఏం చెప్పారు తెలుసా? ప్రార్థనా పరులు అంట అందరికంటే ముందు వచ్చేస్తారంట మందిరానికి. చెప్పండి, ఎప్పుడు వస్తారు? మనం రావం కదా, అందుకని చెప్పట్లే కొంతమంది. హల్లెలూయా. అందరికంటే ముందు వచ్చేస్తారంట. ముందొచ్చి ప్రతి కుర్చీ మీద చేయబెట్టి ప్రార్థన చేస్తారంట. ఏమని ప్రార్థన చేస్తారో తెలుసా? ప్రభువా, ఈ కుర్చీలో ఈరోజు ఎవరు కూర్చోబోతున్నారో వారిని మీరు దర్శించాలి, వారితో మీరు మాట్లాడాలి, వారి జీవితంలో మీ కార్యాలు జరగాలి, వాళ్ళు మేలులు పొందుకోవాలని చర్చిలో ఎన్ని కుర్చీలుంటే ప్రతి కుర్చీ మీద చేసి ప్రార్థన చేస్తారంట. హల్లెలూయా. నిజంగా నా ఆశ అలాంటి వాళ్ళు మన సంఘంలో కూడా లేవాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏంటో సూరమంట కూర్చుంటున్నారు, ఎప్పుడు చూసినా ఉత్సాహంగా ఉండాలి, ఆనందంగా ఉందాం. మన పరిచర్లో కూడా అలాంటి ప్రార్థనా పరులను దేవుడు లేపునుగాక. అక్కడే సంఘటన ఇంకోటి కూడా చెప్తాను. అక్కడే శాంతమ్మ అని ముసలాం గారు ఉన్నారు, శాంతమ్మ గారు అక్కడ కూడా ఉన్నారండి.
అయితే ఆమెను చూడంగానే నాకు మన కొమురోలు శాంతమ్మ గారు గుర్తొచ్చారండి. నిజంగా కొమురోలు శాంతమ్మ గారు గుర్తొచ్చారు. ఆమె ఎప్పుడు వచ్చేది తెలుసా మందిరానికి? మందిరం 12 గంటలకి మధ్యాహ్నం ప్రారంభించేది, ఒక పావు గంట ముందే వచ్చేసేది మందిరానికి. ఇంక వచ్చే ఆమెకి ఎంతకి అన్ని అవయవాలు బాగున్నాయి అంటే ఆమె కుడికాలో ఎడంకాలో మొత్తానికి ఫ్రాక్చర్ అయిపోయి ఉంది. ఒక స్టీల్ పైప్ పట్టుకుని ఆ కాలు అలా ఈడ్చుకుంటా పావు గంట ముందుండేది మందిరంలో. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమెను చూడంగానే శాంతమ్మ గారు గుర్తొచ్చిందని ఎందుకన్నాను తెలుసా? మన మందిరంలో ఆముదాలపల్లి విశ్వాసుల కంటే కూడా, చింతరే విశ్వాసుల కంటే కూడా, కోసురోరిపాలెం విశ్వాసుల కంటే కూడా పెందల కూడా ఇక్కడ కూర్చునేది. నాకు ఇప్పుడు కూడా చాలా బాగా గుర్తు. ఈ కిటికీయే ఆమె ప్లేస్ అంతే. హల్లెలూయా. ఆ స్థానంలో కూర్చునేది, అందరికంటే ముందు వచ్చేసేది. ఆమె ఒకరోజు తెనాలి సంఘంలో ఉన్న శాంతమ్మ గారు ఒకరోజు మాట్లాడుతా నాతో అంటుంది, అయ్యా మా సంఘంలో అందరికంటే ముందు వచ్చేది నేనేనయ్యా, అందరికంటే ముందు వచ్చేది నేనే. ఇలా చెప్తా ఉంది. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. వాస్తవానికి కాలు ఏమన్నా బాగుందా? సరిగ్గా లేదు, లైన్లో లేదు. ఒక స్టీలు పైప్ పట్టుకుని ఈడ్చుకుంటా అందరికంటే ముందు వచ్చేసి కుర్చీలో ఒక 4-5 లైన్లు వేసాయి. ఆ 4-5 లైన్లో ఫస్ట్ కుర్చీలో కూర్చుని వెంటనే స్తోత్రం అని ప్రార్థన చేసుకోవడం ప్రారంభించేది. నాకు అనిపించింది, మందిరంలో ఆమె ఓడవలేకపోవచ్చు, మందిరంలో ఆమె వండలేకపోవచ్చు, మందిరంలో వడ్డించలేకపోవచ్చు, ఇంకా వేరే పరిచర్య చేయలేకపోవచ్చు, కానీ ప్రార్థన అనే పరిచర్య ఆమె చేస్తూ ఉంది. నిజంగా ఆమెను చూస్తే చాలా సంతోషం అనిపించింది. అలాంటి వాళ్ళు ఈ కాలంలో ఉన్నారా? అలాంటి వారు మన సంఘంలో ఉన్నారా? అలాంటి వాళ్ళు అసలు నేను ఎందుకు కాకూడదని అంటలేదు ఒక్కళ్ళు కూడా. హల్లెలూయా. ప్రతి పరిచర్యలో మనం వాడబడాలి, వండే పరిచర్యలో కూడా వాడబడాలి. మిమ్మల్ని అందరూ చిన్న ప్రశ్న అడుగుతాను. మీరు సంఘంలో మార్తలు ఉండాలంటారా, మరియలు ఉండాలంటారా, ఇద్దరు ఉండాలంటారా? చెప్పాలి. అర్థమైందా ప్రశ్న? అమ్మ వినిపిస్తుంది కదా వెనకాల వాళ్ళు కూడా? సంఘంలో మార్తలు ఉండాలంటారా, మరియలు ఉండాలంటారా, ఇద్దరు ఉండాలంటారా? ఇద్దరు ఉండాలా? రైట్, వెరీ గుడ్. కొంతమంది ఇలా ప్రార్థన చేస్తారు, ప్రభువా నన్ను మరియలాగా మార్చయ్యా, నన్ను మరియలాగా మార్చి. అందరు మరియలు అయితే వండేది ఎవరు మరి? హల్లెలూయా కదా. అన్ని పరిచర్యలో మనము ఉండాలి, అన్ని పరిచర్యలో. అందుకనే సంఘంలో మార్తలో కావాలి, మరియలు కూడా కావాలి. అందుకే ప్రతి పరిచర్యలో మనం ఏది పరిచర్య ఉంటే ఆ పరిచర్యల్లో చేయాలి. నేను ఇదే చేస్తాను అని అనకూడదు. కొంతమంది కొంచెం తలతెక్కలుగా మాట్లాడుతూ ఉంటారు, కొన్ని విచిత్రమైన పనులు చేస్తూ ఉంటారు. ఇలాగేనంట ఒకరోజు బట్టతల ఆయన బర్త్డేకి దువ్యాన్ని గిఫ్ట్గా ఇచ్చారంట. చెప్పండి, ఏమిచ్చారు? బట్టతల ఆయన బర్త్డేకి దువ్యాన్ని గిఫ్ట్గా ఇచ్చారంట. మనోహర్ ఏం చేసుకుంటాడు? చెమట పట్టినప్పుడు గోక్కోవడానికి తప్పించి దేనికన్నా ఉపయోగం ఉందా? ఎందుకు పనికిరాదు కదా. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, ఇదిగో ఈ టైంలో ఇది ఎలా చేయాలంటే నేను అలా చేయను, అలాగే చేస్తానంటా ఉంటా. అలా అనకూడదు. దేవుని సంతోష పెట్టాలనే ఆశ నిజంగా మనలో ఉంటే, అయ్యా ఈరోజు ఏ పరిచర్య ఉంది, ఈరోజు ఏ పని ఉంది, నాదంటూ దేవుని మందిరంలో పనేంటి, బాధ్యత ఏంటి కనుక్కొని చేసే ప్రయత్నం చేస్తావు. అలా ప్రతి ఒక్కరు మార్చబడాలి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు ఈ పరిచర్య అంతా చేయాలి? ఒకటే ఒక కారణం, దేవుణ్ణి మనము సంతోషపెట్టాలి. ఒకటి, మన బ్రతుకును దిద్దుకొనుట యందు దేవుడు సంతోషిస్తాడు. రెండవ మాట, ఆయన పరిచర్యలో మనం పాలి భాగస్తులు అవ్వడాన్ని బట్టి లేదా పరిచర్య చేయడాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. ఇక మూడో మాట చెప్పిన మాటలు ముగిస్తాను. కీర్తన గ్రంథంలోకి రండి ఒకసారి. కీర్తన గ్రంథం 45వ కీర్తన చూడండి ఒకసారి. 45వ కీర్తన 8వ వచనం. నీ వస్త్రములెల్లా గోపురస వాసనే, అగరు వాసనే, లవంగి పట్టు వాసనే. జాగ్రత్తగా ఈ మాట వినండి. దంతముతో కట్టిన నగరులలో తంతి వాయిద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి. హల్లెలూయా. జాగ్రత్తగా అందరూ కూడా నాతో కలిసి మాటలు చెప్పండి. దంతముతో కట్టిన, చెప్పాలి, దంతముతో కట్టిన నగురులలో తంతి వాయిద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి. మరొకసారి, దంతముతో కట్టిన నగురులలో తంతి వాయిద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి. ఏ నగరులంట? దంతముతో కట్టబడిన నగరులో తంతి వాయిద్యాలు వాయిస్తూ ఉన్నారంట. దాన్ని బట్టి దేవునికి సంతోషం అంట. ఇప్పుడు మన చర్చిలో కీబోర్డ్ ఉంది, నేను ప్లే చేస్తూ ఉన్నాను. ఎక్కడుండి ప్లే చేస్తున్నాను?
న్యూ యెరూషలేం చర్చిలో ఉండి ప్లే చేస్తున్నాం కదా. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఈయన ఎక్కడుండి వాయిస్తున్నాడంట? దంతముతో కట్టబడిన నగరులో ఉండి వాయిస్తున్నాడు. చాలా జాగ్రత్తగా వినండి. దంతము, అసలు దంతము దేనికి సాదృశ్యం? ఒకటి పరిశుద్ధతకు సాదృశ్యం. చెప్పండి, దంతం దేనికి సాదృశ్యం? పరిశుద్ధతకు. రెండోది స్థిరత్వానికి సాదృశ్యం. చెప్పండి, దేనికి సాదృశ్యం? ఒకటి పరిశుద్ధత, రెండోది స్థిరత్వం. దంతముతో కట్టబడిన నగరులలో అంటే అర్థం ఏంటంటే, పరిశుద్ధతలో ఒక స్థిరమైన వ్యక్తిగా, ఒక స్థిరురాలుగా నీవు మార్చబడి మందిరంలో పాటలు పాడినా, వాయిద్యం వాయించిన, వాక్యం చెప్పిన దాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుంది అనుకుంటున్నాను. పరిశుద్ధతలో మనం ఒక స్థిరమైన వ్యక్తులుగా మార్చబడి, ఒక వాయిద్యకారుడు వాయిద్యం వాయిస్తే ప్రభు సంతోషిస్తాడు. ఒక పాట పాడే వ్యక్తి పాట పాడితే ప్రభు ఆనందిస్తాడు. ఒక ప్రసంగం చేసే వ్యక్తి ప్రసంగం చేస్తే దేవుడు సంతోషిస్తాడు. ఒక మాట చెప్తాను, ఒకవేళ ప్రసంగం చేస్తున్న దైవజనుడు, ప్రసంగం చేస్తున్న దైవజనుడిలో ఒకవేళ పరిశుద్ధత లేదనుకోండి, ఒకవేళ పవిత్రత లేదనుకోండి, ప్రజలందరూ కూడా సంతోషించవచ్చు, ప్రజలందరూ ఆనందించవచ్చు. మా అయ్యగారు ఎంత బాగా చెప్పారో, మా అమ్మగారు ఎంత బాగా చెప్పారో, సన్నీ ఎంత చక్కగా చెప్పాడో అనొచ్చు, మనుషులుగా మీరు అనొచ్చు. కానీ పరిశుద్ధత లేకుండా చేసే ప్రసంగాన్ని బట్టి దేవుడు ఏడుస్తాడంట, దుఃఖపడతాడు, బాధపడతాడు. మీలో చాలామంది చక్కగా పాటలు పాడేవాళ్ళు ఉన్నారు, చాలా సంతోషం. మిమ్మల్ని చూసి చాలామంది మెచ్చుకోవచ్చు. పలానా ఆయన ఉన్నాడండి, అబ్బా ఎంత అద్భుతంగా పాటలు పాడతాడో, పలానా ఆమె ఉందండి ఎంత చక్కగా పాట పాడుతుందో, గాన కోకిల అసలు ఎంత స్వరం ఉందో, ఎంత మాధుర్యంగా పాడుతుందో, చాలా అద్భుతంగా పాడుతుందని ప్రజలందరూ నిన్ను మెచ్చుకోవచ్చు, ప్రజలందరూ నిన్ను చూసి సంతోషించవచ్చు. కానీ పరిశుద్ధత లేకుండా ఒకవేళ పాట పాడితే దేవుడు ఏడుస్తాడంట, దేవుడు బాధపడతాడంట, దేవుడు దుఃఖపడతాడు. మనం పరిశుద్ధత లేకుండా ఒక వాయిద్యం వాయించిన, పరిశుద్ధత లేకుండా పరిచర్య చేసిన, పరిశుద్ధత లేకుండా సేవ చేసిన, పరిశుద్ధత లేకుండా దేవుని సన్నిధిలో ఏది చేసినా దేవుడు బాధపడతాడు, దేవుడు దుఃఖపడతాడు. దానిని బట్టి దేవునికి సంతోషం ఎంత మాత్రం కూడా కలుగదంట. మీరు అడగొచ్చు, అయ్యా దంతము పరిశుద్ధతకు సాదృశ్యము అని చెప్పారు కదా, దంతము పరిశుద్ధతకు సాదృశ్యము అని ఎలా చెప్పగలం? దంతం పరిశుద్ధతకు సాదృశ్యం ఎలాగో చెప్తాను. ఏమండి, జంతువులకి మనుషులకి అందరికీ దంతాలు ఉంటాయా లేవా? మీకు ఉన్నాయా లేవా? హల్లెలూయా. కొంతమంది తలకాయలు లోపట్లేదు, ఉన్నాయా లేవా? చెప్పాలి త్వరగా, ఉన్నాయా లేవా? అందరికి ఉన్నాయి కదా దంతాలు. ఇప్పుడు మనకున్న దంతాలు ఏ రంగులో ఉన్నాయి? ఏమండి, ఆ పాన్ పరాకులు, కైనీలు, గుట్కాలు, నవ్వులే వాళ్ళ దంతాలు, వాళ్ళ పొళ్ళులు తప్పించి మిగిలిన వాళ్ళందరికీ కూడా తెల్లగానే ఉంటాయి, అవునా కదా? మీరు ఏనుగు తెలుసు కదా, ఏనుగు చర్మం ఏ రంగులో ఉంటుంది? నల్ల సముద్రంలో 40 సంవత్సరాలు ముంచి లేపితే ఏ రంగులో ఉంటుంది అంత రంగు ఉంటుంది, అంత క్వాలిటీగా ఉంటుంది, నలుపు రంగు కదా. ఇప్పుడు అంత క్వాలిటీగా ఉన్న ఏనుగు రంగుకున్న దంతాలు ఏ రంగులో ఉన్నాయి? ఎప్పుడైనా చూసారా? తెల్లగా ఉంటాయి. అంటే మనుషులకైనా జంతువులకైనా ఎవరి దంతాలైనా ఎలా ఉంటాయి అంటే తెల్లగా ఉంటాయి కదా. బైబిల్లో తెలుపు దేనికి సాదృశ్యం తెలుసా? పరిశుద్ధతకు సాదృశ్యం. అందుకే దంతము పరిశుద్ధతకు సాదృశ్యం అని చెప్పాను. రెండో మాట, దంతము స్థిరత్వానికి సాదృశ్యం అని చెప్పాను కదా. దంతం స్థిరత్వానికి సాదృశ్యం అని ఎలా చెప్పగలం? దంతం నిజంగా చాలా బలంగా ఉండిద్ది, ఏమంటే అవునా కాదా? ఎముక కూడా బలంగానే ఉంటుంది. కొన్నిసార్లు దంతం కింద ఎముక కూడా బలా దూరే. హల్లెలూయా. ఎందుకో చెప్పనా, మనం కొన్నిసార్లు చికెన్లోనో మటన్లోనో ఈ ఎముకలు కలిసి వచ్చేసినాయి అనుకోండి, కొంతమంది ఇప్పుడంటే అన్ని సిమెంట్ పొళ్ళు అయిపోయినాయి కాబట్టి నవ్వలేకపోతున్నారు. కానీ ఏమంటే ఇంతకు ముందు కాలంలో లోపల వేసారంటే రాని అంటమే, మిక్సీలో నలగొట్టినట్టు లోపల వేసి చక్కగా ఎముకలను కూడా వదిలిపెట్టరు. కొంతమంది చేపల ముళ్ళును కూడా వదిలిపెట్టరు. దంతం అంత బలంగా ఉంటుందని. హల్లెలూయా కదా. దంతం బలమైనది అంటే దానిని స్థిరత్వానికి సాదృశ్యం అని చెప్పాను. ఇప్పుడు పరిశుద్ధతలో కూడా చంచలమైన మనసు ఉండకూడదు మనకి. పరిశుద్ధతలో అటు ఇటు ఊగిసలాడే మనసు ఉండకూడదు. పరిశుద్ధతలో మనం ఎలా ఉండాలో తెలుసా? ఒక స్థిరమైన వ్యక్తులుగా మార్చబడాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. పరిశుద్ధతలో మనం అంతా కూడా స్థిరపరచబడాలి. పరిశుద్ధత అనే పునాది ఎక్కడున్న ప్రతి ఒక్కరికి వేయబడాలి. ఆమేన్ చెప్దాం గట్టిగా.
హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ప్రేమించే కోరే దాంట్లో ప్రాముఖ్యమైనది, శ్రేష్టమైనది, విలువైనది ఏదైనా ఉందంటే అది పరిశుద్ధతే. ఇక్కడున్న యవనస్తులు చూసి చెప్పాలి, అయ్యా ఈ న్యూ యెరూషలేము చర్చిలో ఉన్న సంఘస్థులు ఎంత అద్భుతంగా జీవిస్తారోనయ్యా, ఎంత చక్కగా నడుచుకుంటారోనయ్యా, లోకంలో ఉన్న వాళ్ళకిలాగా అదిగో వాళ్ళని వీళ్ళని పరుగులెట్టరయ్యా, అటు ఇటు గంతులేసేవాళ్ళుగా, పిచ్చి వేషాలు వేసేవాళ్ళుగా ఉండరయ్యా, చాలా చక్కగా ఉంటారు. అలనాటి కాలంలో యోసేపు ఎంత పవిత్రంగా ఉన్నాడు, ఈ సంఘంలో అలాంటి పవిత్రులు అన్నారు. అలనాటి కాలంలో ఎస్తేర్ ఎలా ఉందో దేవునికి సమీపంగా, అలాంటి ఎస్తేర్ లాంటి వాళ్ళు ఉన్నారని ఎక్కడ కూర్చున్న మనందరం చూసి దేవుడా సాక్ష్యం చెప్పాలి, సంతోషంగా ఆమేన్ చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఎందుకంటే లోకపు యవనస్తులలాగా మనము ఉండకూడదు. అలా ఉంటే వాళ్ళకి మనకి తేడా ఏముంది? అలా ఉంటే అసలు మందిరానికి వచ్చే ఉపయోగం ఏముంది? ఇక్కడికి వచ్చి నేర్చుకుంటుంది ఏముంది? మందిరానికి వచ్చిన మనము దేవుని సంతోషపెట్టాలి. ఏ విషయాల్లో సంతోషపెట్టాలి? నెంబర్ 1, మొట్టమొదటిగా బ్రతుకును దిద్దుకొనుట యందు దేవుడు సంతోషిస్తాడు. మన బ్రతుకును మార్చుకుని దేవుని సంతోషపెట్టాలి. రెండో మాట, పరిచర్య చేసి ఆయనను సంతోషపెట్టేవారిగా ఉండాలి. మూడో మాట, పరిశుద్ధతలో స్థిరులుగా మార్చబడి ప్రభువుని సంతోషపెట్టాలి. ఒకసారి మూలవాక్యం దగ్గరికి వద్దాం చూడండి. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చదవండి అమ్మ, త్వరగా ముగించేస్తున్నాను. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం, కాగా మీరు ఎలాగూ నడుచుకొని దేవుణ్ణి సంతోషపరచవలెనో మా వలన నేర్చుకొనిన ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఒకసారి అక్కడ ఆగండి. ఇక్కడ తెస్సలోనికై సంఘాన్ని చూసి పౌలు గారు చెప్తున్నాడు ఒక మాట. ఏం చెప్తున్నాడు? తెస్సలోనికై సంఘస్థులారా, దేవుణ్ణి ఎలా సంతోషపరచాలో అమ్మ వినాలి. మీరు దేవుణ్ణి ఎలా సంతోషపరచాలో మా వలన మీరు నేర్చుకున్నారు. అంతేకాదు, నేర్చుకున్న దాని ప్రకారంగా నడుచుకొనుచున్నారంట. ఆమేన్ చెప్దాం గట్టిగా. ఈరోజు దేవుడు మన నుండి కూడా ఆశిస్తుంది ఏంటో తెలుసా? ఈరోజు మనం 3 మొక్కలు విన్నాం, 3 మాటలు నేర్చుకున్నాం కదా. 3 విషయాలు ఇదిగో ఇలా చేస్తే దేవుడు సంతోషిస్తాడు అని. 3 మాటలు నేను నేర్చుకున్నాను, 3 మాటలు నేను తెలుసుకున్నానని సంతోషిస్తే ఇంటికి వెళ్తే సరిపోదు. విన్న ఈ 3 మాటలు ఏదైతే మనం నేర్చుకున్నామో దాని ప్రకారంగా నడుచుకోవాలంట. తెస్సలోనికై సంఘస్థులు అదే చేస్తున్నారు. ఏదైతే నేర్చుకున్నారో దాని ప్రకారంగా నడుచుకుంటున్నారు. తర్వాత చదవండి ఒకసారి. నడుచుకుంటున్నారు, ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలెనని మిమ్మును వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాము. హల్లెలూయా. పౌలయ్య గారు ఇదిగో ఇప్పుడు దాకా విన్నారే, ఏమన్నారు? దేవుణ్ణి ఎలా సంతోషపరచాలి విన్నారు. దాని ప్రకారంగా నడుచుకుంటున్నారే. ఇదిగో మీరు ఏదైతే నేర్చుకుని నడుచుకుంటున్నారో దాంట్లో అంతకంతకు వర్ధిల్లాలంట, అంతకంతకు అభివృద్ధి చెందాలంట, అంతకంతకు ఎదగాలంట. అంటే మన బ్రతుకును దిద్దుకునే విషయంలో అంతకంతకు వర్ధిల్లాలి, పరిచర్య చేసే విషయంలో అంతకంతకు వర్ధిల్లాలి, అలాగే దేవుని మందిరంలో ఆ పరిశుద్ధత కలిగి స్థిరత్వంగా ఉండే విషయంలో అంతకంతకు మనము వర్ధిల్లాలి. అలా వర్ధిల్లాలని ఒకవైపు 2 చేతులు జోడించి వేడుకుంటున్నాను. అంతేకాదు, యేసు నామం పేరట మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? ఒకవైపు ఏమో వేడుకుంటున్నాడు, అయ్యా అమ్మా ఇదిగో ఇలా దేవుని సంతోషపెట్టండి అని వేడుకుంటున్నాడు. మరోవైపు ఇదిగో తస్మాత్ జాగ్రత్త, దేవుని సంతోషపెట్టేవారిగా ఉండాలని ఇంకొక వైపు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇంతవరకు విన్నాం కదా. కొంతమందిలో ఇలాంటి ప్రశ్నలు బహుశా రావచ్చేమో. ఏం ప్రశ్నలు? అయ్యా దేవుని సంతోషపెట్టాలి, దేవుని సంతోషపెట్టాలి, దేవుని సంతోషపెట్టాలి అని చెప్తున్నారు, బాగానే ఉంది. అసలు దేవుణ్ణి ఎందుకు సంతోషపెట్టాలి? దేవుని సంతోషపెడితే నాకు వచ్చేదేంటి? దేవుని సంతోషపెట్టడం వల్ల నాకు కలిగే ప్రతిఫలం ఏంటి? అర్థమవుతుంది అనుకుంటున్నాను. కొంతమంది ఇలా కూడా ఆలోచించవచ్చు, అసలు నా జీవితంలో దేవుడి సంతోషం ఏంటంటే, నాకంటూ సుఖ సంతోషాలు లేవా, నాకంటూ నా ఇష్టం లేదా, నాకంటూ నా ఆనందం లేదా, దేవుణ్ణి నేను ఎందుకు సంతోషపెట్టాలి అనే ప్రశ్న ఒకవేళ మీలో వస్తే, దైవజనుడైన మోషే గారు సంఖ్యాకాండంలో ఈ మాట చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? యెహోవా మన యందు ఆనందించిన ఎడల పాలు తేనెలు ప్రవహించే ఆ దేశంలోకి మనలను తీసుకెళ్తాడు అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఏంటంట? యెహోవా మన యందు ఆనందించిన ఎడల. మీరు అడుగుతున్నారే, దేవుణ్ణి నేను ఎందుకు సంతోష పెట్టాలి, దేవుణ్ణి నేను ఎందుకు ఆనంద పెట్టాలి అని. ఎందుకు సంతోష పెట్టాలి, ఎందుకు ఆనంద పెట్టాలంటే, ఆ నిత్య జీవంలోకి యుగ యుగాలు జీవించే, ఆ పాలు తేనెలు ప్రవహించే ఆ పరలోక రాజ్యంలోకి చేర్చగలిగిన వాడు ఆయనే. ఆయన సంతోష పెడితే ఆయన తీసుకెళ్ళిపోతాడు. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెప్దాం. హల్లెలూయా.
చివరిగా ఒక మాట చెప్తా ఉన్నాను, గుర్తుపెట్టుకోండి. ఈ 70-80 సంవత్సరాల్లో మనం బ్రతికిన కొద్ది కాలంలో దేవుని సంతోషపెట్టామనుకోండి, యుగ యుగాలు సంతోషపెట్టేలాగా ఆయన మనల్ని అక్కడ తీసుకెళ్ళిపోతాడు. ఒకవేళ ఈ 70-80 సంవత్సరాల్లో నా ఇష్టం నాది, నాకు నచ్చినట్లుగా బ్రతుకుతా, దేవుడు లేదు, దయ్యం లేదు, పాస్టర్ గారు లేదు, పాస్టర్ గారు లేదు, నాకు నచ్చినట్లు నేను జీవిస్తానని దేవుణ్ణి బాధ పెడుతూ దేవుణ్ణి ఏడిపిస్తూ గనక ఒకవేళ బ్రతికితే నెక్స్ట్ యుగ యుగాల్లో ఏడవడమే, యుగ యుగాలు దుఃఖపడటమే, బాధపడటమే. ఈరోజు చివరిగా నేను అడుగుతున్న ప్రశ్న, ఈరోజు దేవుని సంతోష పెట్టాలనుకుంటున్నావా, బాధ పెట్టాలనుకుంటున్నావా? సంతోష పెట్టే స్టేజ్లో ఉన్నావా, బాధ పెట్టే స్టేజ్లో ఉన్నావా? నువ్వు నిజంగా దేవుని సంతోష పెట్టావా, ఖచ్చితంగా నిన్ను ఆ రాజ్యంలోకి తీసుకెళ్తాడు, ఆ పరలోకంలో తీసుకెళ్తాడు. ఆ పరలోకంలో ఏమండి, ఈ లోకంలో ఉన్న వైరస్ల పరలోకంలో లేవు, ఈ లోకంలో ఉన్న సమస్యలు లేవు, ఈ లోకంలో ఉన్న అప్పులు లేవు, ఈ లోకంలో ఉన్న రోగాలు లేవు, ఈ లోకంలో ఉన్న బలహీనతలు లేవు, ఈ లోకంలో ఉన్న భయంకరమైన పరిస్థితులు లేవు, అప్పులు లేవు, నొప్పులు లేవు, పప్పులు లేవు. ఆ లోకంలో ఈ లోకంలో ఉన్న ఏమీ లేవు. ఆ లోకంలో కాపలా వాళ్ళు కూడా లేరు. హల్లెలూయా. ఆ లోకంలో చెరువులు లేవు, ఆ లోకంలో ఉద్యోగాలు లేవు, ఆ లోకంలో వ్యవసాయాలు లేవు. ఆ లోకంలో యుగ యుగాలు ఎప్పుడు సంతోషం సంతోషం సంతోషమే. హల్లెలూయా. ఆ లోకం అంతా కూడా ఎలా ఉంటుందో తెలుసా? సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం. హల్లెలూయా. ఎక్కడ ఉంటుంది ఈ సంతోషం? పరలోక రాజ్యంలో. ఆ రాజ్యం యుగ యుగాలు ఉండే రాజ్యం. ఆ రాజ్యం 70-80 సంవత్సరాలు ఉండే రాజ్యం కాదు అది. యుగ యుగాలు, అనంతకాలం అక్కడే ఉండిపోవాలి. అక్కడికి వెళ్ళాలంటే ఈ భూమి మీద నువ్వు దేవుని సంతోషపెట్టే వ్యక్తిగా మార్చబడాలి. ఈరోజు ఈ ప్రసంగాన్ని విన్నాం, ఈ రోజుతో ముగించేయడం కాదు, ఈ ప్రార్థన ప్రతిరోజు చేయాలి. ఏమని చేయాలి తెలుసా? అయ్యా, నన్ను బట్టి నీవు సంతోషించాలయ్యా, నన్ను బట్టి నీవు ఆనందించాలయ్యా. నేను కూడా చేస్తూ ఉంటాను. ఏమని చేస్తాను తెలుసా? నీకు ఇష్టమైన సేవకుడిగా నేను మార్చబడాలి, నిన్ను సంతోషపెట్టే సేవకుడిగా నేను మార్చబడాలి అని ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తాను. మీరు కూడా ప్రార్థన చేయడం మర్చిపోవద్దు. అయ్యా, మేము మా జీవిత కాలంలో నిన్నే సంతోషపెట్టాలి, నిన్నే ఆనంద పెట్టాలి, అట్టి కృప మాకు దయచేయండి అయ్యా అని ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు మనందరి వెనుకడిలో ఆశీర్వదించునుగాక. దేవుని సంతోషపెట్టే వ్యక్తులుగా దేవుడే మనందరినీ బలపరుచునుగాక.